రైట్. మొత్తానికి రేపటి బడ్జెట్ నేపథ్యంలో చాలా సమయోచితంగా 10 టీవీ ఈ కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మనతో పాటు 10 టీవీ స్టూడియోస్లో ఉన్నారు అందరికీ సుపరిచిత ఉద్యమ నాయకులు చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం తరఫున వచ్చారు. నమస్కారం సార్. అనేక సార్లు ఈ విషయం, దీంతో పాటు అనేక విభజన హామీలకు సంబంధించిన విషయాలు ఎన్నోసార్లు మీరు మాట్లాడారు. అండ్ అలాగే జాయిన్ అవుతున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్న చలసాని గాంధీ గారు ప్రస్తుతం ఆయన జాయిన్ అవుతున్నారు విశాఖ నుంచి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. రైట్. మొట్టమొదట చలసాని శ్రీనివాస్ గారు, ఇది సమయోచితంగా ఇప్పుడు మాట్లాడవలసిన విషయం అంటారా? అంటే అత్యవసరంగా మనకి ఈ గత కొన్ని సంవత్సరాల్లో జరగనివి ఇప్పుడు ఏమైనా స్పీడ్ అందుకుంటాయి అని మనం ఆశాభావం వ్యక్తం చేయొచ్చా? ఏమిటి ఇప్పుడు స్టేటస్ దీనికి సంబంధించి? మంచి చర్చను చేపట్టారండి. సమయోచితంగా సమకాలీన రంగంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ సమస్యని మీడియా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఇవాళ రేపొద్దున బడ్జెట్ రాబోతుంది. రైల్వే బడ్జెట్ను కూడా ప్రధానమైన బడ్జెట్లో కలిపేసిన తర్వాత రాబోయే బడ్జెట్ కాబట్టి తప్పనిసరిగా దీన్ని మనం ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లాల్సి ఉంది. అక్కడ పెద్దలు, ఉద్యమ నాయకులు అనేక మంది ఆ రోజు పోరాడారు. ఫిబ్రవరి 27, 2019 మేము కూడా ఆమాన దీక్షలో ఉన్నాం. అక్కడ విశాఖపట్నంలో సరిగ్గా ఇది అనౌన్స్ చేసిన తర్వాత మోడీ గారు 1వ తారీఖు వస్తారని 27వ తారీఖు పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేశారు పార్లమెంట్లో. ఇవాళ ముఖ్యమైన సమస్యలు నేను ప్రజలందరికీ సుపరిచితం కాబట్టి సమస్య మీదకి వస్తానండి. అక్కడ వాళ్ళు చేసిన కుట్ర ఏంటంటే వాల్తేరు డివిజన్ను ఎప్పుడో తీసుకెళ్లి ఖరగ్పూర్, అక్కడ కలకత్తాలో కలిపారు. మనకి ఇబ్బందులు అవుతున్నాయి, ఉద్యోగాల విషయంలో మిగతా చోట్ల ఇబ్బందులు అవుతున్నాయి, మా దాంట్లో కలపండి అనే డిమాండ్ 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత తీసుకెళ్లి భువనేశ్వర్తో కలిపారు. కలిపిన తర్వాత మనకి వాల్తేరు డివిజన్కి ఇక్కడ దాన్ని ఒక జోన్గా చేయాలనే ఉద్యమం రాగానే సరే దాని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో చట్టాల హామీల్లో ఒకటి ఉంది కాబట్టి సరే దాన్ని తీసుకుని వచ్చి దాంట్లో వాల్తేరు డివిజన్ ఎత్తేసారు. అది ఇప్పుడు వాల్టేజ్లో బేసిక్ ఇప్పుడు లోకో వీటికి కావాలనుకుంటే అప్లికేషన్ విజయవాడకు వచ్చి పెట్టుకోవాలండి. ఒక పెద్ద ఎక్స్పోర్ట్ సెంటర్ దానికి విజయవాడకు వచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఇప్పుడు కేఆర్ డివిజన్, దాంట్లో వాల్తేరు డివిజన్లో 3 ఉన్నాయండి. ఇప్పుడు కేఆర్ డివిజన్లో ఉన్న కేఆర్ రైల్వే లైన్ ఏదైతుందో మనకు సంబంధం లేదు, కోరపుట్ రాయగడ ఇచ్చేవచ్చు. కొత్త వలస కిరంధాల లైన్ అంటే కొత్త వలస అంటే విశాఖపట్నం పక్కన ఉంది, సబర్బన్లో అంటే విశాఖపట్నం ఆనుకుని ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఒరిస్సా జోన్లో కలిపారు. అది చాలా ఇబ్బంది. అత్యధిక ఆదాయం వచ్చేది 72 సరే ఇప్పుడు సంవత్సరానికి తేడా రావచ్చు 72-73% ఆదాయం, నికర ఆదాయం వచ్చేది. ఎందుకంటే అంత ఫ్లైట్లు ఎక్కువ వచ్చేదండి ట్రాన్స్పోర్ట్ కంటే కూడా. అక్కడ ఐరన్ ఓర్ కానీ ఇది కానీ ఈ చేసిన అది చాలకుండా వాళ్ళు చేసిన ఒక లోపాయకారి కుట్ర ఏంటంటే డివిజన్ ఎత్తేస్తే ఆ స్టాఫే ఉంటారు, కొంతమంది పెరుగుతారు, ఇంకో 100, 500, 300 మంది. అదే కార్యాలయాన్ని డివిజన్ జోన్ కార్యాలయానికి వాడుకోవచ్చు. అది ఒక కష్టం లేకుండా పెద్ద ఇబ్బంది లేదు దాని కాబట్టి తీసుకున్నారు. ఏదో అప్పుడు హామీ అమలు పరిచినట్టుంటున్నాను. ఇవాళ ముఖ్యమైన విషయం అందరికీ దయచేసి ప్రజలందరికీ తెలియజేయాల్సింది, నేను ఆల్రెడీ దీని మీద ప్రధానమంత్రి గారికి వీళ్ళందరికీ మా ఫోరం ద్వారా లేఖలు రాసి అన్ని పత్రికల్లోనూ మీడియాలో కూడా వచ్చింది. 1,40,000 ఉద్యోగాలు ఇక్కడ రిక్రూట్మెంట్ జరగబోతున్నాయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో సిలిగురి అనే 10 మంది, ఒక పాపులేషన్ అంతంటే కోరుట్లను లేదంటే అక్కడ పాలకొల్లు అంతా కూడా ఉండదని చెప్తున్నానండి. సిలిగురిలో ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది అక్కడ. ఇవాళ దేశ స్థాయిలో 1,40,000 పెట్టి ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా అంటే తెలంగాణ సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే కానీ మిగతా చోట్ల వీళ్ళకి అన్యాయం జరిగేటట్లు జాతీయ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఒక విధంగా ఒక స్థానిక భాషల ప్రాధాన్యత లేకుండా ఈ విధంగా చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు వస్తున్నాయి. ఇప్పుడు గాంధీ గారు కూడా చెప్పగలుగుతారు 470 ఉద్యోగాలు ఈ సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఉద్యోగాలు ఒక లోకోమోటివ్ దాంట్లో భర్తీ అయితే దక్షిణ భారతదేశీయులకు 72, తెలుగు వాళ్ళ, తమిళ వాళ్ళ, కన్నడ వాళ్ళ, మలయాళ కానీ ఇక్కడ ప్రాంతంలో మిగతా వాళ్ళందరూ అంటే వాళ్ళకున్న బీహార్లో కానీ అక్కడ కానీ ఉన్న వాళ్ళ స్కిల్స్ ఏంటి, మన ప్రజలకి ఇక్కడ లేని వీళ్ళకి లేకపోవడం ఏంటి, అన్ని వైపుల నుంచి కుట్ర. ఇది ఈ విధంగా ఇంకోటి కూడా ముఖ్యంగా, ఎందుకంటే తర్వాత ముఖ్యంగా ఇంకోటి కూడా అందరూ దయచేసి గమనించాలి. నేను కాబట్టి వారు మాట్లాడిన మిగతా విషయం కూడా చెప్తాను నెక్స్ట్ రాబోయే బడ్జెట్ విషయం. రైట్ తప్పకుండా సార్. రైట్ చలసాని గాంధీ గారు మరొకసారి సార్ స్వాగతం, నమస్కారం. ఈ అంటే ఆంధ్ర అన్ని విధాలా కూడా చాలా విధాల అన్యాయం అయింది, మోసపోయిందనే ఒక భావన చాలా తీవ్రంగా ఉంది. అంటే ఇలాంటి సమస్యలు తెరపైకి వచ్చినప్పుడు మరింతగా బలపడుతుంది సార్. ఏమిటి ప్రస్తుతం ఈ విశాఖ రైల్వే జోన్ అభివృద్ధి జరగకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి, జరిగితే తక్షణం మనకి వచ్చే పరిష్కారాలు ఏమిటి సార్? ఇది విశాఖ రైల్వే జోన్ కావాలన్న కోరిక ఈ రోజు కాదమ్మా, సుమారు గత 40 సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ అమ్మా. ఇది తెన్నేటి విశ్వనాథం గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన డిమాండ్ అమ్మ ఇది.
అప్పటి నుంచి కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సార్లు ఉద్యమాలు పోరాటాలు జరిగాయి. అనేక మంది నాయకులు ఇందులో భాగం పంచుకున్నారు. అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ అంతిమంగా విభజన జరిగే వరకు దీనికి ఒక షేప్ రాలేదు. మరి విభజన మన కోసం వచ్చిందో రైల్వే జోన్ కోసం వచ్చిందో తెలియదు. కానీ ఆ రోజున పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో మన వెంకయ్యనాయుడు గారు ప్రెజెన్స్లో జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే విభజన చట్టంలో విశాఖ కేంద్రం రైల్వే జోన్ ఒకటి ఆంధ్రప్రదేశ్కి, అంటే విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇస్తామని చెప్పేసి చట్టంలో పెట్టారమ్మా. చట్టంలో పెట్టినప్పుడు అందరం కూడా ఎప్పుడైతే పార్లమెంట్లో చట్టం అయిందో, విభజన హామీ అయిందో తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి అందరం కూడా సంతోషపడ్డాం. అవును. ఆ హామీని నెరవేర్చడానికి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు దాన్ని అప్పటి మోడీ గారి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు తెలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఫిబ్రవరి 27, 2019లో అవును ఆయన విశాఖపట్నం ఎన్నికల కార్యక్రమంకి వస్తున్నారో ఆ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేస్తామని చెప్పేసి మేమందరం కూడా తయారవడం జరిగింది. నోటీసులు ఇవ్వడం జరిగింది, పోలీస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఢిల్లీ నుంచి ప్రకటన ఇప్పించారు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చేసామని చెప్పేసి. సంతోషించాం. కానీ ఆ ప్రకటనలో వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది వాల్తేరు డివిజన్ ఎప్పుడైతే సుమారు 100 సంవత్సరాల నుంచి ఉందో ఆ డివిజన్ రద్దు చేస్తూ జోన్ ఏర్పాటు చేస్తూ ఈ డివిజన్ 2 ముక్కలు చేస్తూ కొంత భాగాన్ని విజయవాడ డివిజన్లో కలుపుతూ కొంత భాగాన్ని ఏమో రాయగఢ డివిజన్లో పెట్టి మరి జోనల్ కార్యం ఇక్కడ పెడతారని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. దానికి మళ్ళీ అందరం కూడా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఉద్యమం మళ్ళీ చేయడం జరిగింది. ఈ ఉద్యమాలు చేసిన తర్వాత మళ్ళీ పడుకుంది. ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ముందు మీరు చెప్పినట్టుగా ఎన్నికలు లేకపోవటం, మరి మన రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో అందరికీ తెలుసును, కేంద్రం ఏ రకంగా చూస్తుందో కూడా అందరికీ తెలుసును. కాబట్టి ఇది కుట్ర. ఎందుకంటే డివిజన్ రద్దు చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇంతవరకు కూడా భారతదేశంలో ఎక్కడైతే కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో అక్కడ డివిజన్లు ఉన్నాయి. ఉదాహరణ బిలాస్పూర్లో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు వాజ్పేయి గారు ఉండగా, రైట్. అక్కడ బిలాస్పూర్ డివిజన్ ఉంది. అలాగే అలహాబాద్లో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు, అక్కడ అలహాబాద్ డివిజన్ ఉంది. అలాగే సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ కర్ణాటకలో కొత్త జోన్ ఏర్పాటు చేశారు, అక్కడ కూడా జోను డివిజన్ ఈ రోజుకి రన్ అవుతుంది. అలాగే మధ్యప్రదేశ్ జబల్పూర్లో కొత్త జోన్ ఏర్పాటు చేశారు, జబల్పూర్లో డివిజన్ ఈ రోజుకి రన్ అవుతుంది. అదే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో అయితే 2 జోన్లు ఉన్నాయమ్మా. మహారాష్ట్రలో ఈరోజు బొంబాయిలో 2 డివిజన్లు 2 జోన్లు ఉన్నాయమ్మా. మరి ఇక్కడ ఎత్తేయడానికి కారణం ఏంటంటే అలాగే కలకత్తాలో 3 జోన్లు 2 డివిజన్లు ఉన్నాయమ్మా. అది అంటే ఇన్ని ఉదాహరణలు ఉంటే కూడా ఇది ఆంధ్ర ప్రాంతానికి అంటే కావాలని అన్యాయం చేసినట్టు పరిగణించాలా లేక నిర్లక్ష్యం అనుకోవాలా? ఇంకా సుదీర్ఘంగా చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అలాగే శివశంకర్ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరఫున మనతో జాయిన్ అవుతున్నారు. శివశంకర్ గారు నమస్కారం సార్. సార్ అనేక పోరాటాలు జరిగాయి ఈ విషయమై. కానీ ఇచ్చినట్టే ఇచ్చి అప్పటికప్పుడు కంటి తుడుపుగా ఏదో ఇస్తున్నట్టే ఇచ్చి ఇతర నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఇప్పుడే మన గాంధీ గారు చెప్పిన విషయాలు కావచ్చు, దానివల్ల ఏమనర్థాలు జరిగాయి? ఇప్పుడు తక్షణం చేపట్టవలసిన అంశం ఏంటి సార్? అంటే దాదాపు 3 దశాబ్దాల పోరాట ఫలితంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవును. ఆ తర్వాత మన అందరికీ తెలిసిందే డిపిఆర్ సబ్మిట్ చేశారు. డిపిఆర్ సబ్మిట్ చేసి 18 months జరిగింది. బట్ నౌ ద డిపిఆర్ ఈజ్ ఇన్ ద కోల్డ్ స్టోరేజ్. అది పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. మనకి అనౌన్స్ చేసినప్పుడు సౌత్ కోస్ట్ జోన్ అనౌన్స్ చేసినప్పుడు వాల్టర్ డివిజన్ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగఢ డివిజన్ కొత్తగా క్రియేట్ చేయబోతున్నట్టు చెప్పారు. సో వాల్టర్ డివిజన్ ఉన్నటువంటి 1106 కిలోమీటర్లు ఏదైతే ఉందో అది రాయగఢ, కుర్దా అండ్ విజయవాడ డివిజన్ల మధ్య విభజిస్తున్నట్టు ప్రకటించారు. సో అకార్డింగ్ టు దట్ డిపిఆర్ సబ్మిట్ చేయటం అది జరిగింది. అయితే డిపిఆర్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సంవత్సరం కూడా అంటే ఈ బడ్జెట్లో కూడా సౌత్ కోస్ట్ జోను ఒక్క అడుగు కూడా ముందుకు వేసే అవకాశం అయితే కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం కోవిడ్.
కోవిడ్లోని దేశవ్యాప్తంగా మనందరికీ తెలిసిందే రైల్వే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పటికీ రెగ్యులర్ ట్రైన్స్ నడవడం లేదు కాబట్టి రైల్వే దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి రాబోయే ఈ బడ్జెట్లో కూడా కొత్త జోన్ కోసం కొత్తగా బడ్జెట్ ఏమీ ప్రకటించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో మళ్ళీ మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయో అంటే 2024 అయితే 2024, ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే నెక్స్ట్ ఇయర్ అండ్ 2023లోనో అప్పుడు మళ్ళీ ఈ జోన్ అంశం కొంత కదలికి వచ్చే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం జోన్ అనౌన్స్ చేసినప్పుడు మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి తీరని అన్యాయం జరిగింది. వాల్టర్ డివిజన్ పూర్తిగా క్లోజ్ చేసేశారు. అది రాజకీయ కారణాలతో చేశారని చెప్పక తప్పదు. అంటే ఒడిస్సాలో అప్పుడు బీజేపీ బలపడుతుండడం వల్ల ఒడిస్సాలో రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాల్టర్ డివిజన్ క్లోజ్ చేసి ఈ వాల్టర్ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానమైన ఆదాయ వనరులు ఇస్తున్నటువంటి లైన్లన్నింటినీ అటు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంచేశారు. సో ఇప్పుడు అయితే అయినప్పటికీ అక్కడ బీజేపీ ఏమీ అధికారంలోకి రాలేకపోయింది, బీజేడీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు రాయగఢ డివిజన్ క్రియేషన్ కానీ ఇటు సౌత్ కోస్ట్ జోన్ క్రియేషన్ కానీ పూర్తిగా ఆగిపోయిన ఈ తరుణంలో మన వైపు నుంచి అంటే మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రం మీద ప్రెజర్ పెడితే తప్ప ఈ జోన్ ఒక అడుగు కూడా ముందుకేసే అవకాశం అయితే లేదు. అంటే ఈ కోవిడ్ కారణంగా ఈ ఇయర్ అయితే జరగకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే దీన్ని ఒక అడుగైనా ముందుకేయాలంటే మన వైపు నుంచి ప్రెజర్ ఉండాలి. రైల్వే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జోన్ల క్రియేషన్ కానీ డివిజన్ల క్రియేషన్లు కానీ కేవలం రాజకీయ ఒత్తిడితోనే జరిగినాయి. మనకు ఇప్పుడు ఇచ్చిన సౌత్ కోస్ట్ జోన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ జోన్ ఏం కాదు. మనకి ఎవరికి తెలిసింది ఆర్ఆర్బీ, ఈ ప్రాంత ప్రజలు కోరింది ఆర్ఆర్బీతో కూడినటువంటి రైల్వే జోన్. దేశంలో 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. బట్ సౌత్ కోస్ట్ జోన్కి ఆర్ఆర్బీ ఉండదని అప్పుడు కేంద్ర మంత్రి ప్రకటించినప్పటికీ మన వైపు నుంచి ఎలాంటి వాళ్ళ మీద ప్రెజర్ లేదు, మాకు కూడా ఆర్ఆర్బీ కావాలని. మనం ఇప్పటికీ అంటే ఈ ఆంధ్ర ఈ 13 జిల్లాల ప్రజలు ఉద్యోగాలు కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా అంటే ఒక విధంగా చూస్తే సార్ శ్రీనివాస్ గారు, ఒకటి ఇచ్చినవి ఎంతవరకు సరిగ్గా తీరుగా చేస్తున్నారా అనేది పక్కన పెడితే అసలు మౌలికంగానే కొంచెం అన్యాయంగా ఉంది కదా సార్ ఈ ప్రణాళిక. ఆర్ఆర్బీ లేకపోవడం ఒకటి, అసలు అంటే ఏదో కంటి తుడుపుగా ఇస్తున్నట్టు ఇవ్వడం అన్నది. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఇది ఇప్పుడు ఇవ్వకపోతేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఇచ్చేదేదో పూర్తిగా ఇస్తే బెటర్ కదా అని ఏమంటారు సార్? రైల్వే ట్రైన్స్ కూడా అండి అక్కడ విశాఖపట్నం ఉన్నాయి, నెమ్మదిగా పాలాస్కి అక్కడి నుంచి కలవసరం మన రాదు అనుకోవచ్చు. భువనేశ్వరం మళ్లించడం, అక్కడ ఉద్యోగాలు జరిగిన అన్యాయం మామూలు అన్యాయం జరగదు. ఇవాళ డివిజన్ తీసేయటం ఏంటంటే బేసిక్గా అక్కడ ఉండే అక్కడ చాలా పనులకి డివిజన్ కార్యాలయం డిఆర్ఎం డివిజన్ రైల్వే మేనేజర్ నిర్ణయం తీసుకుంటారు. అక్కడికి వెళ్ళాల్సింది జోన్కి పెద్దదానికి వెళ్ళరండి. అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇందాక చెప్పదలుచుకుంది కూడా, ఇప్పుడు 21 సిలిగురి ఎంత అండి అది? సిలిగురిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. విశాఖపట్నం అండి ఈ దేశంలో 10 అతిపెద్ద జీడిపి ఉన్న ప్రాంతం ఈ దేశం మొత్తం మీద, ఇండియా మొత్తం మీద. దానికి ఆర్ఆర్బీ ఉండదండి. ఎలా సార్ అంత తలతిక్కగా ఎలా ఉంది? ఇది కేవలం అప్పుడు మన ఆ రోజు ఉన్న ఒత్తిడి, ఆ రోజు ఇప్పుడు శివశంకర్ గారు కానీ గాంధీ గారు అనేక మంది అక్కడ ఉన్న సత్యనారాయణమూర్తి గారు, స్టాలిన్ గారు అనేక మంది అక్కడ ఉద్యమాలు చేయడం. మేము కూడా ఆ రోజు అక్కడ ఉన్నామండి. ఆ రోజు అమర దీక్షలో ఉన్నాం. ఆ రోజు ఒక ఒత్తిడిలో మోడీ గారు వస్తున్న ఒత్తిడిలో ఇవ్వడం జరిగింది. అంటే న్యాయం ప్రకారం అది చేసినట్టు అనిపించట్లా. ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. అఫ్కోర్స్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ కాదు ఇది, ఇన్ కాన్సెంట్ కంటెస్ట్. ఏంటంటే ఇంతకుముందు కాదు, ముందుకు 2 సంవత్సరాల క్రితం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అంత 1800 కోట్లు. నేను స్పెషల్గా దాన్ని చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 2600 కోట్లు, తెలంగాణ 1800 కోట్లు. దాని తర్వాత 3100 కోట్లు, 2000 కోట్లు. ఏంటి తెలుగు రాష్ట్రాలకి రెండింటికి కలిపి 6000 కోట్లు, వారున్న రాష్ట్రానికి 51,000 కోట్లు. గుజరాత్ కానీ ఇదేంటండి ఇది? అసలు మనం మాట్లాడుకోవాలి. ఇది దీని మీద పోరాడంటే ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు డూ రెస్పెక్ట్ టు దెమ్, వీళ్ళు మాట్లాడుకుంటారండి. అన్యాయం జరుగుతుంది, కేంద్రం చేసి నేను దాని మీద నిలదీయాలి ధైర్యం అంటే ఇక్కడున్న ముఖ్యమైన 4 రాజకీయ పార్టీలు కూడా వాళ్ళే ఉంటారా? ఎందుకని రాజకీయాలకు అతీతం ఇప్పుడు దయచేసి శివశంకర్ గారు రాజకీయాలు అతీతం, గాంధీ గారు రాజకీయాలకు అతీతం చెప్తున్నారండి. ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకని ఇలా జరుగుతుంది, ఎందుకని దమ్ముండి నిలదీయలేకపోతున్నాం, ఇంక్లూడింగ్ అక్కడ ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా చెప్తున్నాను. వాళ్ళు ఏంటి పరిస్థితి? వాళ్ళు ఇంకోటి కూడా అక్కడ వారు గమనించాలి. నేను ఆల్రెడీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో లెవెల్ 2 పోస్ట్ నుంచి లెవెల్లో 6 పోస్టులు అలాగే 4-2 పోస్టులు ఏదైతే ఉన్నో స్థానిక అర్హత కింద తీసుకుంటారండి. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఈ పరిధిలో ఉన్న వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని ఉంటుంది కొన్ని పోస్టులకి. మన 610 ఇంతకుముందు అలాంటిది. దాన్ని వాళ్ళు రద్దు చేశారు. మంచి పద్ధతి కాదు, మీరు తీసుకెళ్ళి మొత్తం అంతా అక్కడ ఇది వాళ్ళ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఎలా ఉందో చూసాం కదండి. ఈ విధంగా మంచిది కాదని చెప్పాం, మొన్న దానికి రికమెండేషన్ ఇచ్చాం. చూద్దాం రేపు బడ్జెట్లో ఏం జరగబోతుందో. నేను అనుకునేది డెఫినెట్గా ఉద్యమం ఉంటే తప్పనిసరిగా వచ్చే సంవత్సరం, ఎందుకంటే 13,200 కోట్లు దాదాపుగా వాళ్ళ డిపిఆర్ ప్రకారం
మన విశాఖపట్నం రైల్వే జోన్కి ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేశారండి 13,200 కోట్లు రావాలని. కోవిడ్ వచ్చింది, ఇబ్బందులు ఉన్నాయి. కానీ డెఫినెట్గా ఈ సంవత్సరంలో ఉద్యమం ఉంటే తప్పనిసరిగా అక్కడ జోన్కి ఆల్రెడీ ఒక ఓఎస్టీ ఉన్నారు, చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు విషయాలు సార్, ఇప్పుడు ఓవరాల్గా రైల్వే బడ్జెట్లో ఎంత కేటాయిస్తారు ఆంధ్ర ప్రాంతానికి అనేది ఒకటి, ఓవరాల్గా వాళ్ళకి బడ్జెట్ ఎంత ఉంది అంటే ఈ కారణాల వల్ల అనేది. ఇప్పుడు ఓవరాల్గా ఒక పర్సంటేజ్గా చూసుకుంటే మనకి ఎప్పుడు గతంలో కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు లేని నేపథ్యంలో ఇప్పుడు అసలే అదేదో సాగుతుంది కదా, అసలే కుంటుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా ఏం చేస్తారండి? ఖచ్చితంగా రాజకీయ నాయకులందరూ ఏకమైతే అక్కడ 34 మంది ఎంపీలు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువాడు. అంటే సురేష్ ప్రభు గారిని ఆయనకేమో అందరం ఎక్కించాం, ఆయన రైల్వే మంత్రి ఏదో చేస్తాడు, రైల్వే మంత్రి పదవి పక్క వెళ్ళిపోయింది, ఆయన మన దగ్గర కొనసాగుతున్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కడ మాట్లాడరు. నత్వాని గారిని ఇప్పుడు కొత్తగా ఇచ్చారు, ఈయన గుజరాత్ గురించి మాట్లాడతారు, వ్యాపారం గురించి. వాళ్ళని మినహాయిస్తే 34 మంది ఎంపీలు కనుక ఖచ్చితంగా నిలబడి అక్కడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు 60 మంది ఎంపీలు ఉన్నారని చెప్తున్నాను. తెలుగు వాళ్ళు కావాలనుకునేవాడిని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా, అంటే 55 మంది ఉన్నారు ఇక్కడ ఎంపీలు. వీళ్ళు నిలదీయగలిగితే ధైర్యంతో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మరి ప్రాధాన్యత పరంగా నిలదీయడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకుని వెళ్ళడానికి ఎటువంటి వాతావరణం అడ్డొస్తుంది? అంటే వాతావరణం లేదంటారా, ఇంకా అది టాప్ ప్రయారిటీగా స్ఫురించలేదంటారా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి అక్కడ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్న ఎంపీలందరూ రాజకీయ ఇండిపెండెంట్, ఒకప్పుడు ఇండిపెండెంట్ పివిజి రాజు గారు నెగ్గిన రోజులు ఇవాళ కాదండి, ఇండిపెండెంట్గా ఎవరు లేరు. అది ఈ రాజకీయ పార్టీలు పూనుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇక్కడ రోజు మీరు చూసి నేను చెప్పేదండి, మీరు రోజు గమనిస్తా ఉన్నారు, ఇటు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ అంతా ఏం జరుగుతుందో మీరు చూశారు. అసలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది బాబు, రైల్వే జోన్ ఇది సమస్య ఉంది, లేకపోతే ఇంకోటి సమస్య ఉంది, వైజాగ్ అంటే చెన్నై ఇండస్ట్రియల్ గార్డ్ సమస్య ఉందని మాట్లాడేవాళ్ళు మీ దగ్గర కనపడుతున్నారా? కనపడే మాకేమో వాయిస్ ఇస్తున్నారా? ఇప్పుడు ఇచ్చారనుకోండి, చెప్తున్నాను, బయటికి వెళ్ళి మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఎక్కడైనా చూపిస్తున్నారా? మేము వస్తున్నామండి. అందుకని నా ఉద్దేశం తప్పనిసరిగా ఈ కోవిడ్ సమస్యల నుంచి కొంచెం బయటపడిన తర్వాత వ్యాక్సినేషన్ కొంత 2-3 నెలల్లో కొంచెం ఫ్రీ అయిన తర్వాత తప్పనిసరిగా ప్రజా ఉద్యమాలు ఉంటే తప్ప నాయకులు కదలరండి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి దమ్మున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ముందుకు వస్తారనే భావిస్తున్నాను. అప్పుడు మాత్రం ఇది సాధ్యం అవుతుందండి. రైట్. ఇప్పుడే శివశంకర్ గారు చెప్పినట్టుగా పరమ ఘోరం సార్ శివశంకర్ గారు, ఇది అంటే సిలిగురిలో కూడా మనకి ఇప్పుడే చెప్పారు శ్రీనివాస్ గారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఉండి మనకి విశాఖ లాంటి జిల్లాలో విశాఖ నగరంలో లేకపోవడం అన్నది చాలా చాలా దారుణంగా వినడానికి అసలు అంటే పొంతం లేకుండా ఉంది సార్. ఏ అంశాల ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు అవుతాయి సార్ మామూలుగా అర్థం చేసుకోవడానికి ప్రజలు? అసలు అంటే రాజకీయాలు పక్కన పెడితే రైల్వే జోన్ అన్న డిమాండ్ రావడానికి కారణంలో రైట్ సార్, అదే రైల్వే జోన్ కోసం ఉద్యమం జరగడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి ఇక్కడి ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు ఒడిశా వెళ్తే వాళ్ళని సర్టిఫికెట్లు ఇచ్చేయడం, వాళ్ళని కొట్టి పంపించేయటం, ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. మొదట్లోని ఇక్కడ ఉన్న ట్రేడ్ రైల్వే జోన్ కావాలని కోరుకుంది, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కావాలని కోరుకున్నారు. అంటే తర్వాత ఇక్కడ సవత్తల్లి ప్రేమ చూపించడం, భువనేశ్వర్ హెడ్ క్వార్టర్గా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో. సో ప్రధాన కారణమే ఆర్ఆర్బి కావాలని. మీకు గతంలో ఆగ్నేయ రైల్వే అలాగే ఈస్టర్న్ రైల్వే అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ 2 కోల్కతాలో ఉన్నాయండి. అప్పట్లోని ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కావాలని, అంటే ఒడిస్సా వాళ్ళు అందులోని సౌత్ ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్ కావాలని ఉద్యమం చేస్తే వాళ్ళకి ఒక కొత్త జోనే ఇచ్చేశారు, అది ఈస్ట్ కోస్ట్ రైల్వే. వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ రైల్వేతో పాటు ఆర్ఆర్బి కూడా ఇచ్చారు. ఇప్పుడు కలకటాలో 2 ఆర్ఆర్బీలు ఉన్నాయి, ఒకటి సౌత్ ఈస్టర్న్ రైల్వే ఆర్ఆర్బి అండ్ ఈస్టర్న్ రైల్వే ఆర్ఆర్బి కూడా. బట్ విశాఖపట్నం అసలు ఏ కారణం చేతనైతే ఇక్కడ ఉద్యమం ఉధృతంగా మారడానికి ప్రధాన కారణమో ఆ ఆర్ఆర్బియే విశాఖపట్నం రాలేదు. దేశంలో మొత్తం 21 ఆర్ఆర్బీలు ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ది ఆర్ఆర్బీస్ అవి కేవలం రాజకీయ కారణాలతోనే ఏర్పాటు చేశారు. అంటే రైల్వే మంత్రి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఆ రాష్ట్రంలో ఆర్ఆర్బీఓ లేకపోతే కొత్త రైల్వే, మీ అందరికీ తెలిసిందే రామ్ విలాస్ పాస్వాన్ ఆయన హాజీపూర్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హాజీపూర్ కేంద్రంగా ఆయన జోనే ఇచ్చేస్తున్నాడు ఆయన కాన్స్టిట్యున్సీకి. సో అక్కడ ఆర్ఆర్బీ కూడా ఏర్పాటు చేసుకోగలిగారు. సో అంటే రైల్వే మంత్రి మీద డిపెండ్ అయి ఉంటుందండి. మన రాష్ట్రానికి మొదటి నుంచి అంటే కేంద్రంలో ప్రాతినిధ్యం వహించినప్పటికీ ప్రధానమైన శాఖలేవి మనం బార్గెన్ చేయలేకపోయాం. అప్పట్లో ఒకవేళ ఉన్న వాటిని కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం, వచ్చిన అవకాశాలను కూడా. కేవలం రాజకీయంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇవి సాధించుకోగలుగుతారు. సో మన వాళ్ళు అక్కడ ఏంటవుతున్నారంటే దేనికో ఒకదానికి కాంప్రమైజింగ్ పాలిటిక్స్. కేంద్రం దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయితే మన పనులు ఏవి సాగవు.
సో అదే ఈ కారణం చేతనే మనకి జోన్ ఇంత ఆలస్యమైంది. వచ్చిన జోన్ కూడా తల లేకుండా కేవలం మొండో మాత్రమే ఇచ్చారు. ఆర్ఆర్బి కూడా రాలేదు. సో మరో పక్క ఏమవుతుందంటే ఇప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేసేసారండి. ఇప్పటికీ డిపిఆర్ గురించి పట్టించుకునేవారు లేరు. యాక్చువల్గా డిపిఆర్ రైల్వే బోర్డ్ చైర్మన్తో పాటు మిగిలిన కొన్ని విభాగాలు ఆయా విభాగాలకు చెందినటువంటి హెడ్స్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసి రైల్వే మినిస్టర్కి పంపించాలి. అది రైల్వే మినిస్టర్ ఆమోదించాలి. అంతే, అది జరగలేదు. ఇప్పుడు అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది. సో ఎలాగో ఇయర్ అట్ ఎనీ కాస్ట్ ఇయర్ అది బయటపడే అవకాశం అయితే కనిపించడం లేదు. సో నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందా లేదా అన్నది మనం చెప్పలేం. అది కేవలం రాజకీయ కారణాలతో మాత్రమే రైల్వే మంత్రులైనా కేంద్రమైనా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే మళ్ళీ అయితే ఈ నేపథ్యంలో మధ్యలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు కోవిడ్ మనకు మాత్రం అడ్డు రాకూడదు సార్ అంటే అనే విషయం ఏంటంటే ఒక ఆంధ్ర విషయంలో మాత్రం కోవిడ్ అడ్డు వస్తుందా, లేకపోతే యావత్ దేశానికి సంబంధించిన రైల్వే నిర్ణయాలన్నీ కూడా కోవిడ్ వల్ల ఆగిపోతున్నాయా అన్నది మాత్రం మనం గమనించవలసిన విషయం. అంటే గతంతో చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఇతర రాష్ట్రాలకి ఇచ్చిన చోట సార్ ఏమంటారు సార్? అదే బడ్జెట్లో తెలుస్తుంది, అది మనకి తెలుస్తుంది. రైట్ సార్, రైట్. ఇంకా ప్రస్తుతం 10 టీవీ ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు అక్కడ స్థానికులతో మాట్లాడడానికి. వాళ్ళ నోట విందాం మనం. విజయ్, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్య, కానీ ఉద్యమాన్ని పూర్తిగా అంటే ఉధృతంగా ఉంచాలంటే దానికి తప్పకుండా మేధావులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ ముందుకు రావాలి, దాని ఆవశ్యకత తెలపాలి. సో ప్రజలు ఏమంటున్నారు ఈ విశాఖ జోన్కి సంబంధించిన అంశంలో? థ్యాంక్ యూ స్వప్న. మనతో పాటు చాలా విద్యార్థి ప్రతినిధులు అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించిన మేధావులు చాలామంది ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇక్కడ మనతో విద్యార్థులు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ విషయంలో కానీ మీరు చాలాసార్లు భువనేశ్వర్ వెళ్ళి రాయటానికో ఇటు సికింద్రాబాద్ వెళ్ళి రాయటానికో ప్రయత్నాలు చేశారు. అప్పుడు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? యాక్చువల్గా మనకి రైల్వే జోన్ లేకపోవటం వలన మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అందరూ అట్రాక్ట్ అయ్యి ఉంటారు యాక్చువల్గా రైల్వే జాబ్స్ అలాంటివి. అందుకని మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి హాల్ టికెట్స్ తీసుకొని బెదిరించిన వాళ్ళు, షర్ట్లు చించిన వాళ్ళు, అసలు మీరు ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే అంతలా మన దగ్గర లేదు కాబట్టి మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి రిసీవింగ్ మనల్ని చేసుకోవటం వల్ల ఇది చాలా సఫర్ అవుతున్నాం స్టూడెంట్స్గా. ఈరోజు ఎంతో అంతో ఉద్యోగాలు ఎక్కువగా తీసేది ఏమంటే రైల్వే రిక్రూట్మెంట్సే. అవి కూడా ఈరోజు నోచుకోవటం లేదు ఉత్తరాంధ్ర ప్రజానికంగా మనం అన్నది మేము చాలా బాధిస్తున్నటువంటి విషయమే. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మేము మొత్తంగా అయితే ఇక్కడ రైల్వే జోన్ రాబోతుంది, ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చాలా ఆశపడిన సందర్భం ఉంది. రైల్వే జోన్ అయితే ప్రకటించారు కానీ అదేదో బొమ్మలాగా జోన్ ఉంది తప్ప దాని పనులు అయితే ప్రారంభం కాలేదు. అందులోనే ఆర్ఆర్బీ ఇక్కడ పెట్టకపోవటం వల్ల ఆశలన్నీ అడియాసలుగా మారిపోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రైల్వే జోన్ పనులు ప్రారంభించి ఇక్కడ ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో దాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు జరిపి ఉద్యోగాలు కల్పిస్తారనే ఆశతో ఉన్నాం. అయితే ప్రధానంగా విద్యార్థులు ఏదైతే కోరుకుంటున్నారు ఏంటంటే ఆర్ఆర్బీ లేకుండా రైల్వే జోన్ ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్న పరిస్థితి. అజయ్ శర్మ గారు, గతంలో మీరు ఒక సైకిల్ యాత్ర కూడా చేశారు ఉత్తరాంధ్ర మొత్తం మీద. ప్రధానంగా రైల్వే జోన్కి సంబంధించి ఇంతవరకు నిధులు కేటాయించలేదు, 1000 రూపాయలు కేటాయించడానికి ఎలా? ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన చట్టాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఉన్నది. అది విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయాలన్నది రాష్ట్రంలో దాదాపు ఏకాభిప్రాయం. అందువల్ల ఈ బీజేపీ కూడా ఎన్నికల ముందు వాగ్దానం చేసింది, మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని. అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా పోరాటాల్లో కూడా పాల్గొన్నారు. అయితే విచిత్రం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగి ఆ విభజన చట్టం చేసి ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికొచ్చి రైల్వే జోన్ ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. ఏదో ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చారు, వాడిని నియమించి వీడిని నియమించాం, కానీ ఇప్పుడు ఏర్పాటు ఏం లేదు. ఇప్పుడు తాజా వార్తలు అయితే ఉన్నటువంటి రైల్వే జోన్ కూడా వస్తుందా రాదా అన్నది కూడా సందేహాస్పదమే. ఆ కాగితం మీద కూడా ఇంక ఉండే పరిస్థితి లేదేమో అనేటువంటి ప్రమాదం కూడా కడుతుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి ఉన్నటువంటి రైల్వే డివిజన్ని 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి రైల్వే డివిజన్ని ఎత్తేస్తామని ప్రకటన చేశారు. ఇప్పుడు రైల్వే జోను లేదు ప్రశ్నార్థకమే, రైల్వే డివిజను ప్రశ్నార్థకం. ఈ రకంగా మారిపోయింది. అసలు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రైల్వే జోన్ అనే కాదు, రాష్ట్ర విభజన చట్టంలో ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఇప్పటికొచ్చి సంపూర్ణంగా అమలు కాలేదు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టు కింద, మొత్తం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కింద నిధులతో వాళ్ళు చేపట్టాలి. ఎక్కడైనా ఇతర రాష్ట్రాలతో అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను కూడా పరిష్కారం చేసేటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయినా
ఇప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇద్దరు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, అడుగుతున్నారు, కానీ వీళ్ళేవి పోలవరం ప్రాజెక్టు నిధులే ఇవ్వట్లేదు. అది వదిలేండి, అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇంకో అది పెద్ద అంశం ఇప్పటికీ ఇంకా ఒక్క అడుగు కూడా ఒక ఇంచు కూడా ముందుకు పడలేదు. ఏంటంటే ట్రైబల్ యూనివర్సిటీ 7 ఏళ్ళు అయింది చట్టం వచ్చి, ఏది ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ఎక్కడ కూడా తెలియదు. ముందు కొత్త వలస అన్నారు, తర్వాత చాలు అన్నారు, ఆ రకంగా ఉంది. అందులో రాష్ట్ర విభజన చట్టం పటిష్టంగా అమలు చేసి మీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజంగా అభివృద్ధి అంటే తన చిత్తతో నిరూపించుకోవాలి. అందులో భాగంగా రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇదే సమయంలో పూర్తి స్థాయిలో రైల్వే జోన్ కోసం దాదాపు 20 సంవత్సరాల క్రితమే పోరాటం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దాదాపు 20 సంవత్సరాల క్రితమే పోరాటం చేశారు. రైల్వే జోన్ గురించి 1999 నుంచి 2014 వరకు కూడా మేము పోరాటం చేసాము. దాని నిమిత్తంగా ఏంటంటే ఒక 20-25 వన్డే హంగర్ స్ట్రైక్లు కూడా చేసాము. రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయడానికి ముందు అంటే 2003 ఏప్రిల్ 9వ తారీఖున ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు 2003 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆయన మా పాదయాత్ర చేయడానికి ముందు వచ్చి రైల్వే జోన్ గురించి మేము స్ట్రైక్ చేస్తుంటే ఆయన మాకు ఆయన నిమ్మరసం ఇచ్చి ఆ వేళ విరమణ చేయించి దీన్ని మేము చూస్తానని అన్నారు. 20 సంవత్సరాలుగా మీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు, ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. పరిష్కారం లేదు. అయితే ఆ వేళ మేము రైల్వే జోన్ మేము ఏర్పాటు చేయమన్నది ఏంటంటే భువనేశ్వర్ దగ్గర నుంచి భువనేశ్వర్, సంబల్పూరు, రాయగఢ్, విశాఖపట్నం, మా విజయవాడ డివిజన్తో కలిపి మేము జోన్ ఏర్పాటు చేయమని మేము కోరాము. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన నెగోషియేషన్ కూడా చేశారు. అయితే జోన్ ఏర్పాటు చేయడానికి మెయిన్ అబ్జెక్షన్ నవీన్ పట్నాయకే. కారణం ఏంటంటే 6,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి కేకే లైన్, ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కేకే లైన్ ఆయన వదులుకోవడానికి వాళ్ళ ఇష్టం లేక రైల్వే జోన్ చేయడానికి వీలు లేదని ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రజలిచ్చి ఇది చేసినందువల్ల ఏంటంటే ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు కాంప్రమైజ్ అయ్యి ఏం చేశారంటే ఒరిస్సా ప్రాంతంలో ఉండేటటువంటి ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ప్రాంతాన్ని ఆంధ్రాకి తీసుకునేలాగా ఒక జోన్ ఏర్పాటు చేయమని కోరినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా మన విశాఖపట్నం, గుంతకల్లు, విజయవాడతో ఒక జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, కానీ ఈవేళ వరకు దాన్ని అమలు చేయలేదు. దాని గురించి చాలా నిరాశ చెందుతున్నారు. మన పిల్లలు ఎవరికైనా ఈ ఆర్ఆర్ రిక్రూట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టడం, వాళ్ళ సర్టిఫికెట్లు చింపేయడం ఇలాంటివన్నీ చాలా అబ్జెక్షన్ జరుగుతున్నందువల్ల మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుకోమని సవినయంగా మనం చేసుకుంటున్నాం. మొత్తంగా ఇక్కడ మన విద్యార్థులు కానివ్వండి, మన మేధావులు కానివ్వండి కోరేది ఒకటే, ఇక్కడ మాకు ఆర్ఆర్బోతో కూడిన పూర్తి స్థాయి రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. స్వప్న, ఓవర్ టు యూ. రైట్, ధన్యవాదాలు విజయ్. నిజంగా అంటే ఇది సమస్య మనకి నేరుగా సంబంధించిందా కాదా అనే విషయం పక్కన పెడితే చాలామందికి అఫ్కోర్స్ నేరుగా సంబంధించిన విషయమే. ఆర్తి వినిపిస్తోంది వాళ్ళ మనసుల్లోంచి, ఎంతగా వారు తపన పడిపోయారు ఈ రైల్వే జోన్కి సంబంధించి అని చెప్పి. మనతో పాటు ప్రొఫెసర్ చలం గారు జాయిన్ అవుతున్నారు, ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు ప్రొఫెసర్ గారు. చలం గారు నమస్కారం సార్. ప్రొఫెసర్ చలం గారు. రైట్ సార్, ఈ సమస్యకి సంబంధించి ఉద్యమాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి, ఇంకా గొంతు చుంచుకుని ప్రశ్నించుకుంటూనే ఉన్నాం. రాజకీయ పరంగా అవన్నీ పక్కన పెడితే సార్, అసలు మొట్టమొదట రిక్రూట్మెంట్స్కి సంబంధించిన అంశం పక్కన పెడితే ఇంకా ఇతర అనర్థాలు ఏం జరుగుతున్నాయి ఈ జోన్ డెవలప్మెంట్ కాకపోవడం వల్ల? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జోన్ విషయమై ప్రత్యేకంగా ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎంచేతంటే క్యాబినెట్ అప్రూవ్ చేసింది సార్, రైల్వే వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది సౌత్ కోస్టల్ జోన్ అని. అవును, దానికోసం చాలా పోరాటాలు చేశారు. రాష్ట్రం రాకముందు నుంచే విశాఖపట్నంలో జోన్ సాధన కమిటీ అని పెట్టేసి నాని, కొంత రామకృష్ణ గారు వీళ్ళంతా వెళ్ళడం, ఇదంతా పోరాటం జరిగే వచ్చింది, జోన్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే ఒక జోను ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కొంత ప్రాసెస్ జరుగుతుంది. రైల్వే బోర్డు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను యూపీఎస్సీలో పనిచేసాను, మీకు తెలుసు కదా. యూపీఎస్సీ చేసినప్పుడు రైల్వేకి సంబంధించిన టాప్ మోస్ట్ అందరినీ కూడా మేమే రిక్రూట్ చేస్తాం. ఐఆర్ఎస్ వాళ్ళందరినీ యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. ఆ టాప్ చేసినప్పుడు జనరల్ మేనేజర్ని ఇంతవరకు నేమ్ చేసినట్టు లేదు, నా దృష్టికి రాలేదు. ఇంకా ముందు జనరల్ మేనేజర్ ఎవరు? ఈ సౌత్ కోస్ట్ జోన్కి 18 జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్కి ఒక పేరు ఎవరో ఉన్నారు, రామయ్య, పుల్లయ్య ఎవరో పేరుతో ఉన్నారు కదా, ఒకరిని నేమ్ చేయాలి. అతన్ని నేమ్ చేయాలి ముందు. ఈ జోను ఎవరు, దీన్ని ఎవరు మేనేజ్ చేయబోతున్నారు, జనరల్ మేనేజర్ ఎవరు, అది రైల్వే బోర్డు వాళ్ళు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం చేయాలి. చేసి ముందు అపాయింట్ చేయాలి రైల్వే జోన్ మేనేజర్. జనరల్ మేనేజర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డిపిఆర్ పంపించారని అంటున్నారు, అంటే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ దీన్ని ఎలాగా చేయాలి దాన్ని
అది మళ్ళీ క్యాబినెట్కి వెళ్ళాలా అవసరం లేదనుకుంటున్నాను. అంటే రేపు బోర్డు లెవెల్లోనే దాన్ని డిస్కస్ చేసేసి ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ అయింది కాబట్టి బోర్డు లెవెల్లోనే డిస్కస్ చేసి బోర్డు మెంబర్స్ అందరూ డిస్కస్ చేసి చైర్మన్ మంత్రి గారికి పెట్టి చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రేపు ఇంత మునుపైతే రైల్వే సెపరేట్ బడ్జెట్ ఉండేది, బడ్జెట్ లేదు కాబట్టి జనరల్ బడ్జెట్లోనే ఇది రావాలి. జనరల్ బడ్జెట్లో వచ్చే సూచనలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు నోట్ అన్నమాట ఏమి రావటంలా. విశాఖపట్నం జోన్ విషయమై ఎవరు మాట్లాడటం లేదు. ఇది విచిత్రం ఏంటంటే విశాఖపట్నం జోన్ కావాలని పై వాళ్ళు ఎవరు అడగరండి, లోకల్ వాళ్ళే అడిగారు. జిల్లా రాష్ట్రం వాళ్ళు ఎవరు అడగలేదు, మళ్ళీ ఈ ప్రాంతం వాళ్ళు అడిగారు. అడిగి పోరాటం చేసి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆర్ఆర్బి తర్వాత వస్తుంది, ముందు జోన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, నేమ్ చేయాలి కదా, ఆఫీసులది ఐడెంటిఫై చేయాలి కదా. ఇవన్నీ చేయకుండా ఎలా జరుగుతుంది? ప్రాసెస్ జరగాలంటే బోర్డు నుంచి, రైల్వే బోర్డు నుంచి దీనికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం అడగాల్సింది ఏంటి అంటే బడ్జెట్ వ్యవహారం ఉంది. రైల్వే పెద్ద 1,50,000 కోట్లు అండి బడ్జెట్ రైల్వేది. ట్రాఫిక్ అండ్ ట్రాఫిక్ ప్లస్ మామూలు దీని ద్వారా చూసుకుంటే 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. బహుశా ఈ ఏడాది తగ్గుంటుంది. అది పెద్ద డబ్బు ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ముఖ్యంగా ఇప్పుడు సౌత్ కోస్ట్ జోన్ లో నిజంగా మొత్తం 18 జోన్ లో ఎక్కువ డబ్బు రాబోతుంది ఇక్కడే. విశాఖపట్నం అంటే చాలా చిన్న విషయం కాదు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ 3 ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ లో పోర్ట్స్ అన్ని కూడా మొత్తం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. ఈ డబ్బంతా రైల్వేకి దీని ద్వారా రావాల్సినటువంటి డబ్బే. కాబట్టి డబ్బు గురించి సమస్య కాదు. ఈ ప్రాంతంలో ఈ జోను మీరు ఎలాగ అప్రూవ్ చేశారు, దానికి సంబంధించిన జనరల్ మేనేజర్ అపాయింట్మెంట్స్, పీపుల్ని ఎవడో నేమ్ చేయడం, డెప్యుటేషన్ పెంచడం అన్నీ ఉండాలి. ఒక డివిజన్ ఇక్కడే ఫంక్షన్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. జోన్ వాతావరణం లేదు. అది మెయిన్ విషయం కదా సార్. అంటే ఇక్కడ కూడా అంటే మనకి ఆచరణ లెవెల్లో ఉండే సమస్యలు, జనరల్ మేనేజర్ అపాయింట్ కావాలి, అవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళ వైఖరిలోనే ఒక విధమైన అన్ఇంపార్టెన్స్, అంటే దాన్ని ఒక నిర్లక్ష్యం చేయడం లేదు పక్కన పెట్టడం అనే ఒక ధోరణి ఏదైతే ఉందో అది తీవ్రంగా, అంటే అన్ని విధాలా కూడా అది అందరికీ కష్టమే కదా సార్. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కాదు, మేము చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం. 72 నుంచి నేను ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాను. ఇది కొత్త విషయం ఏం కాదు. ఉత్తరాంధ్ర అంటే కళింగ అంటే ఇప్పుడైతే 1893లో ప్రారంభించారు విశాఖపట్నం రైల్వే. అంటే అదేంటి బెంగాల్ నాగపూర్ అంటే కటక్ టు విజయవాడ లైన్. అది కటక్ టు విజయవాడ, కటక్ అప్పుడు బెంగాల్లో ఉంది కాబట్టి లైన్ వచ్చింది. అప్పుడు ప్రధానంగా ఈ ప్రాంతంలో కాస్త అభివృద్ధి, కాస్త జనాలు నాగరికులు రావడం అన్నది ఈ రైల్వేస్ రావడం మూలంగానే. నిజానికి ఈ రైల్వేస్కి ఇంత డబ్బు వస్తుందంటే ఇక్కడ ఆదివాసీల తాలూకా త్యాగాలు ఉన్నాయి, ఎవరు గుర్తించట్లా. విశాఖపట్నం కిరండల్ జోన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి టన్నల్స్ గురించి మాట్లాడితే ఎన్ని వందల మంది చనిపోయారు, ఎవడైనా మాట్లాడారు ఎప్పుడైనా? ఇన్ని వందల మంది చనిపోయినటువంటి మన ఇప్పుడు నిన్ననే స్టార్ట్ చేసినట్టున్నారు అతల్ టన్నల్ కాశ్మీర్లో. అంతమంది చనిపోలే అక్కడ, ఇక్కడ చనిపోయారు ఎక్కువ మంది. ఈ టన్నల్స్ ఇవన్నీ కట్టినప్పుడు ఇక్కడ చనిపోయారు. వీళ్ళందరికీ ఈ జోన్ వచ్చాక ఈ జోన్లో ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే వీళ్ళేమి నేను జనరల్ మేనేజర్ అవుతాను, ఐఆర్ఎస్ ఏదో యూపీఎస్సీ ద్వారా ఐఆర్ఎస్ అవుతాను అనుకోవటం లేదు. కనీసం రైల్వే గ్యాంగ్ కూలీగా అయినటువంటి క్లాస్ 4 గానీ దీనికి రిక్రూట్మెంట్ రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. దానికోసం వీళ్ళు పోరాటం చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి. ఇది వస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు జనాలు? ప్రజల్లో చైతన్యం వచ్చిందా? ఇదే అంశం సార్. మంచి పాయింట్లు లేవనెత్తారు సార్ ప్రొఫెసర్ గారు, మంచి పాయింట్లు లేవనెత్తారు. శ్రీనివాస్ గారు, చిన్న బ్రేక్ తీసుకునే ముందు మీ ఒపీనియన్, మీ అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కొంతమంది వాళ్ళు పరీక్షలు రాయడానికి వెళ్ళినప్పుడు కూడా అంటే చిన్న అది కూడా ఒక సమస్య విడిగా చూస్తారు తప్ప ఇది మొత్తం అంతా కనెక్టెడ్గా ఉందనే విషయం ఆ ధోరణి రావట్లేదు. సో రాజకీయ నాయకులు తమలో తాము కలహించుకుంటాం, దాన్ని కాకుండా ఈ రాష్ట్రం కోసం లేకపోతే ప్రాంతం కోసం అక్కడ రైల్వే స్పెసిఫిక్గా రైల్వే జోన్ అది వస్తే కనుక వచ్చే లాభం ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తే తదనుగుణంగా మిగతా అన్నీ వస్తాయండి. ఎంతకుముందే చెప్పాను, నిజంగా అక్కడ భువనేశ్వర్ వెళ్తాం కాదండి. ఇప్పుడు ఒకటే చూశాను, ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఎలా చెప్పారంటే 880 పోస్టులు కనుక తమ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నా సరే 12 మంది తమిళలో మిగతా వాళ్ళు, మన వాళ్ళు అది డైరెక్ట్గా తీసుకెళ్లి ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేస్తూ ఉన్నారు, మన వాళ్ళు గొడవ కూడా లేదు. ఆ పరిస్థితి ఏంటంటే చాలా జనరల్ మేనేజర్ డిస్క్రిపెన్సీస్, ఆయన విచక్షణకే అపెన్సిటీస్ 20% ఆయన విచక్షణాధికారానికి ఇవ్వచ్చు అంటండి. అలాగే అప్రెంటిస్షిప్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా
ఖచ్చితంగా ఈ రైల్వే జోన్ పరిధిలోనే ఉండాలని చెప్పింది దాన్ని ఇవాళ మార్చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మొన్న ఒక 3 నెలల క్రితం మార్చి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందంటే అదే ఎలా కుదురుతుందండి? ఈ ప్రాంతంలో అప్రెంటిస్ కూడా వీళ్ళకి నోచుకోరా? ఇది నేను అడిగేది ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగాల మీద అస్తిత్వం మీద ఈ జోన్ మీద ఖచ్చితంగా పోరాటం ప్రజలు అవేర్నెస్ రావాలండి. అంటే కేంద్రం అన్ని విషయాల్లో రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన విషయాల్ని ఒక్కోటి మెల్లిగా టేక్ ఓవర్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం, అంటే అనేక ఇతరత్ర విషయాల్లో కూడా. కానీ ఇంకా సుదీర్ఘంగా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ మీరు చెప్పిన ఒక విషయం మాత్రం మనస్కరించట్లేదు సార్. రేపటి బడ్జెట్లో కూడా మనకి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, అంటే కొంచెం గుండె జారిపోతుంది. మరి ఎన్నాళ్ళు ఈ అంటే పోరాటం ఇలా కొనసాగుతుంది? ఆ తర్వాత ఇతర సమస్యలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇలా దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇతర సమస్యలు ఏమున్నాయి, అది ప్రజల్లో మనం చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఏంటి? మా దక్షిణ కోస్తా జోన్ ఎప్పటికీ పూర్తవుతుంది, దానిపై స్థానికులు ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? ఈసారైనా బడ్జెట్లో రైల్వే జోన్కు దారి చూపిస్తారా? ఈ అంశాలపై చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. టీవీ రచ్చబండలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, ఈ విషయంపై అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నవారు. అండ్ ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు, ఆయన మనతో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. రేపటి బడ్జెట్లో కొత్త జోన్ కోసం నిధులను కేంద్రం కేటాయిస్తుందని మీరు అనుకుంటున్నారో? ఒకవేళ కేటాయించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఎలక్షన్ బిఫోర్ వారు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఆ బడ్జెట్లో ఏమీ అలాట్మెంట్ ఏమీ జరగలేదు, కేవలం నామినల్గా అలాట్ చేశారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 170 కోట్లు ఎంతో వాళ్ళు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు 5 కోట్లు మాత్రమే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు, బ్యాలెన్స్ ఏమీ కూడా రిలీజ్ చేయలేదు. సరే, మరి కరోనా కారణాల వలన మరి ఆ విధంగా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఈసారి మాత్రం ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో రైల్వే జోన్కి కావాల్సిన నిధులు కేటాయిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ కనుక అటువంటిది ఏదైనా జరగకపోయినట్లయితే మాత్రం పూర్తిగా మేము వాయిస్ వినిపించి దేనికైనా సిద్ధపడే విధంగా మనం చేసేదానికి ముందుకు వెళ్తానే ఆలోచనతో ఉండటం. మీ వాయిస్ బలంగా వినిపిస్తుంది ఆశిస్తున్నాం సార్. అలాగే ప్రస్తుతం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం. రైల్వే జోన్పై మీరేమనుకుంటారు? విశాఖ కేంద్రం రైల్వే జోన్ ప్రకటన చేసి 2 ఏళ్లు పూర్తయింది, ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు, మేధావులు ప్రస్తుతం ఆందోళన పడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? 2 సంవత్సరాల క్రితం అనౌన్స్ అయినటువంటి జోన్ ఈ రోజు వరకు కూడా పట్టాలు ఎక్కకపోవడం అనేది చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది కేంద్రం తాలూకు నిర్లక్ష్యం ఉన్నప్పటికీ మరి అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే కేంద్రం దగ్గర 100 పనులు ఉంటాయి. కేంద్రం ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమన్వయం అది కూడా చూసుకొని వెళ్తుంది. అటువంటి సందర్భంలో రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఏంటి, రాష్ట్రానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందన్నటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీసి అడిగినప్పుడే ఆ కార్యక్రమం పూర్తిగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ గత 19 నెలలుగా 2019 ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గట్టిగా అడిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు వరకు కూడా రైల్వే జోన్కి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి హామీ కానీ రైల్వే జోన్ ఏ రకంగా ముందుకెళ్తుందని కానీ కేంద్రం ఈరోజు వరకు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. కాబట్టి దానికి ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైల్వే జోన్ ఈ రోజు వరకు కూడా ఇవ్వకపోవడం అనడానికి, ఈ రోజు వరకు కూడా మొదలవ్వకపోవడం అనడానికి ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద చిన్నచూపు చూస్తున్నారన్నటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు గారు, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా మనతో ఉన్నారు. మాధవ్ గారు నమస్కారం అండి. జోన్ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది ప్రస్తుతం చర్చగా మారిన విషయం మీకు తెలుసు. రైల్వే జోన్ ప్రకటించేశారు, కానీ ఏర్పాటుకు మాత్రం చాలా జాప్యం జరుగుతోంది. జోన్ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు సార్ మీ దృష్టిలో? కొత్తగా డివిజన్ ఏదైతే రాయగడ ఏర్పడుతుందో ఆ రాయగడ డివిజన్ ఏర్పడిన నేపథ్యంలో విశాఖపట్నం డివిజన్ యొక్క వైశాల్యం బాగా తగ్గిపోతుంది. విశాఖ వైశాల్యం కేవలం దువ్వాడ వరకే ఉంటుంది. సో అటుగా ఆ విధంగా తక్కువ అయిపోయిన ఈ డివిజన్ని విజయవాడలో కలుపుతూ, అలాగే ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క అభిప్రాయం ఉందో దాన్ని గౌరవిస్తూ ఇక్కడే డివిజన్ స్థాయిలోనే నడుస్తున్నట్టు ఉండే ఒక వ్యవహారం అండి. DDRM ర్యాంక్ను ఒకటి క్రియేట్ చేసి ఆ విధంగా నడిపించాలని చెప్పి ఈ యొక్క
ఎంప్లాయీస్ యొక్క మనోభావాలకు అనుగుణంగా చేయడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకు కానీ ఇతర ఏమి ఇబ్బంది ఉండదు. అలాగే అనేక రకాల అపవాదులు వచ్చాయి. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం సంబంధించిన మొత్తం స్టేషన్స్ అన్నీ కూడా రాయగఢ్ డివిజన్లో కలిసిపోతాయని, అది కూడా పూర్తిగా కేవలం కొంత మాత్రం, ఒక 10% మాత్రమే ఆంధ్రాలో ఉండే రైల్వే స్టేషన్స్ అక్కడ కలెక్షన్ జరుగుతుంది. మిగతావన్నీ కూడా మన కొత్త జోన్లో ఉండటం జరుగుతుంది. చాలా అరకు స్టేషన్ పోతుందన్నారు. అరకు స్టేషన్ కూడా దీంట్లోకి వచ్చే విధంగా డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఇవాళ మొత్తం ఏదైతే డిపిఆర్ సబ్మిట్ చేశారో డిపిఆర్ కొంచెం అద్భుతంగా రావటం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే ఎంప్లాయీస్ యొక్క గ్రీవెన్సెస్ ఉన్నాయో, అలాగే ప్రజల యొక్క ఆలోచనలు ఉన్నాయో, వాటిని అనుగుణంగా కొత్త జోన్ ఏర్పడబోతుంది. సరే, ఎవరికి వారు ఏర్పడబోతోంది, లేకపోతే వాయిస్ వినిపిస్తున్నాం అంటున్నారు కానీ సార్, ఇది తీరని అన్యాయం అని ఎప్పటి నుంచో జరుగుతున్న ఉద్యమాన్ని బట్టి తెలుస్తోంది. పోరాటం కొనసాగుతోంది. కానీ ఇప్పుడు అన్నిటికంటే పరాకాష్ట జోన్ ప్రకటించిన తర్వాత ముందుకి కదలకపోవడం, దాన్ని సీరియస్గా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్లే పట్టించుకోకపోవడం అన్నది. సో దీనికి మరి ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే రాజకీయంగానే దీనికి పరిష్కారం లభిస్తుందంటారా? అండ్ ప్రస్తుతం వాస్తవ పరిస్థితులు ఏంటి సార్? ఇతర రాష్ట్రాల్లో చూస్తే జోన్లకు సంబంధించి కావచ్చు, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కావచ్చు. ఇప్పుడు హాజీపూర్లో మిత్రుడు శివశంకర్ గారు చెప్పారు, హాజీపూర్లో రామ్విలాస్ పాస్వాన్ గారు ఊరని చెప్పి ఆ ఊళ్ళో రైల్వే జోన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 2వ సంవత్సరంలో రైల్వే జోన్ పనులు మొదలైనాయి. అక్కడి నుంచి ఆపరేషన్ మొదలైనవి. మెట్రోకి మమతా బెనర్జీ గారు ఉండగా, మీరు నమ్ముతారో లేదో, కలకత్తా మెట్రోకో రైల్వే జోన్. అబ్బా, ఇప్పుడు ఎవరు రైల్వే మనకే రైల్వే మంత్రులు, మా సహాయ మంత్రులు ఇద్దరు వచ్చారు కానీ చెప్తున్నానండి. ఇప్పుడు ఒకప్పుడు మల్లికార్జున గారు చేసినట్టున్నారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా వాళ్ళు చేశారు. దీనివల్ల అది పక్కన పెడదాం. కానీ అసలు అంటే ఎవరుంటే వాళ్ళ ప్రాంతాన్ని తీసుకెళ్ళమని కూడా నేను అన్నాం. న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ దశాబ్దాల పోరాటం ఫలితంగా లభించిన దాన్ని కూడా, సాధించిన దాన్ని కూడా వాళ్ళు పండు చేతిలో పెట్టి అక్కడ ప్రజలకు పండు చేతులు పెట్టలేదు. పండు చేతిలో పెట్టి తినొద్దని చేతులు కట్టేస్తే అసలు ఇది ఇంకా అన్యాయం అండి. అసలు ఇప్పుడు రాయింది అనుకోవచ్చు. అందుకని అక్కడ ఒక ప్రజల ఆకాంక్ష, ఇందాక సోదరి చెప్పింది, వేరే చోటకి వెళ్తే పత్రాలు లాగేసుకుని, హాల్ టికెట్ లాగేసుకుని తోసేయటం, బాధపడటం, చేయటం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎక్కడైనా జరగకూడదు. ఫస్ట్ అన్నిటికంటే ఆత్మశైర్యం ఎంత దెబ్బతింటుంది సార్ మనిషికి. అక్కడికి వెళ్ళి మనం అది కాదండి, చాలా ఇబ్బందికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. అలాగే నేను ఇప్పుడు సికింద్రాబాద్లో ఆ పరిస్థితి ఉండదు. కానీ నేను ఏమన్నానంటే, అసలు రిక్రూట్మెంట్లో ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను, సరే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా జోన్తో పాటు మళ్ళీ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉద్యమం మొదలవ్వాలని భావిస్తున్నాను. మొదలవగానే ఇప్పుడు గౌరవ ఎంపీలు ఇద్దరు, తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరినీ మేము మళ్ళీ రేపు కూడా 2 వాళ్ళతో మాట్లాడతాను. రేపు బడ్జెట్ రాగానే ఖచ్చితంగా మేము బయటకు వచ్చి జరిగే అన్యాయాన్ని మళ్ళీ ప్రజలకు తెలుపుతాం. సార్, అన్యాయం వాళ్ళకి కనిపించదా సార్? మనం అంటే అన్నిసార్లు గుర్తు చేసి రిపోర్ట్లు చూపించి అంటే గ్రౌండ్ వర్క్ అంతా చేసి చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఏదైనా సమస్య ఉంటే స్థానికంగా మీ తెలుగుదేశం పార్టీయా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, జనసేన పార్టీ స్థానికంగా చూసుకోవచ్చు. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒక్కటవ్వాలి కదండి. అవును, ఎందుకు నేను ఎందుకు అవ్వలేకపోతున్నాను? ఇక్కడంతా సింహాల్లా గర్జించి అక్కడికేంటి నేను అనకూడదు, కానీ అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది బాధాకరం కదండి. ఇందాక మాధవ్ గారు అన్నట్టు వాళ్ళు డిపిఆర్ తయారైంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటండి? కొత్త బస్ లైన్లో మిగతాది ఇంకా నుంచి శ్రీకాకుళం పలాస యువతల ఉన్న కొన్ని స్టేషన్స్, రాయగఢ్ ఒక 11 తెలుగు స్టేషన్, మళ్ళీ అది రాయగఢ్ దాంట్లో ఉన్నాయండి. కుర్దా డివిజన్లోకి వెళ్ళిపోతుంది. దాని గురించి అంటలేదు. సరే, 1-2 స్టేషన్ గురించి మనం చెప్పక్కర్లేదు. హిందూపురం ఉందండి. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే నేను చూశాను, హిందూపురం రైల్వే స్టేషన్ తెలుగులో లేదు, కన్నౌర్ రాస్తుంది. అదేంటని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. సరే, అది వేరు. 1 స్టేషన్ 2 స్టేషన్ గురించి మాట్లాడలేదు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఒకటి, రావాల్సిన ఉద్యోగాలు ఒకటి, ఈ ఉద్యోగాలతో పాటు రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం ఒకటి, ఇవన్నీ వెరసి నేను చెప్పాను కదండి. విశాఖపట్నం మెట్రోకి లాస్ట్ టైం ₹1,00,000 కేటాయింపు. ₹1,00,000 ఇంత లాస్ట్ బడ్జెట్ ₹1,00,000. అసలు హైదరాబాద్ మెట్రోకి ఎక్స్టెన్షన్ కావాలంటే ఇక్కడి నుంచి శంషాబాద్కి ₹1 ఇవ్వలేదు. మన ముంబై మెట్రో దానికండి 27,000 కోట్లు ఆమోదించారు. అంటే దేని ప్రాతిపదికన జరుగుతున్నాయి? అసలు రాజకీయ ఇంట్రెస్ట్లు అవన్నీ పక్కన పెడితే మనకి అంటే ఇప్పుడు ₹1,00,000 ఏమొస్తుంది సార్? వాళ్ళు కమిటీ వాళ్ళు పరిశీలించడానికి, మరి గాంధీ గారు అంతకుముందు ఉండగా వాళ్ళ కమిటీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. చెప్తున్నానండి, వాళ్ళు వెళ్ళటానికి రావడానికి ఖర్చులు కూడా రావండి. రైట్, గాంధీ గారు సార్, గాంధీ గారు మీరేమంటారు సార్ ఈ అంశంపై? శ్రీనివాస్ గారు లేవనెత్తిన ఈ అంశం. స్వప్న అదేనమ్మా స్వప్న, కొంచెం నువ్వు టైం ఇవ్వాలమ్మా. టైం ఇస్తే నేను చెప్తాను. తప్పకుండా సార్. గత 50 సంవత్సరాల నుంచి డిమాండ్ మీద పనిచేసిన వ్యక్తిని నేను ఇక్కడ. ఇప్పుడు
ఇప్పుడు విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4 డివిజన్లు ఉన్నాయమ్మా ఈరోజు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్. సార్ 4 డివిజన్లు ఉన్న రాష్ట్రం మందే విభజించబడిన తర్వాత ఈరోజు పొజిషన్. అయితే 4 డివిజన్లు ఉన్నాయి, కానీ రైల్వే జోన్ లేదు. భారతదేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్ఆర్బి ఉందమ్మా, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆర్ఆర్బికి సంబంధం ఏంటంటే ఎక్కడైతే జనరల్ మేనేజర్ ఉంటాడో, జోన్ ఉంటుందో అక్కడ కంపల్సరీగా ఆర్ఆర్బి ఉంటుంది ఆటోమేటిక్. అవును, ఇంతవరకు మన రాష్ట్రంలో జోన్ పెట్టలేదు కాబట్టి ఆర్ఆర్బి పెట్టలేదు. అలాగని కొన్ని రాష్ట్రాల్లో 2-3 ఆర్ఆర్బీలు ఉన్నాయమ్మా. చాలా దారుణం. అవును సార్, ఇది పరిస్థితి. 3 ఆర్ఆర్బీలు ఉన్న రాష్ట్రం ఉంది, 2 ఆర్ఆర్బీలు ఉన్న రాష్ట్రం ఉంది. కానీ మన రాష్ట్రంలో మరి జనరల్ మేనేజర్ ఆఫీస్ రావటం వల్ల ఇప్పుడు ఇందాక చలం గారు మాట్లాడినప్పుడు చెప్పారు, శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ ప్రకటన జోనర్ ప్రకటన ఇచ్చిన తర్వాత, ప్రధానమంత్రి మోడీ గారు జోన్ ప్రకటన ఇచ్చిన తర్వాత ఓఎస్డీని పోస్ట్ చేశారమ్మా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఆయన వచ్చిన తర్వాత ఈ జోన్ ఎలా ఫార్ములేట్ చేయాలి, దీని తాలూకా జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి, ఈ జిఎం ఆఫీస్ ఎక్కడ పెట్టాలి, ఇంత కొంత వర్కౌట్ అయ్యింది. అయితే మన దురదృష్టవశాత్తు ఆ ఓఎస్డీ గారు చనిపోయారమ్మా. అంటే ఆయన్ని డిఆర్ఎం ప్రమోషన్ ఇచ్చి గుంటూరు తీసుకెళ్లారు, గుంటూరు డిఆర్ఎం అయిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన తర్వాత ఇంతవరకు మనకి ఓఎస్డీని పోస్ట్ చేయాల. విజయవాడ డిఆర్ఎం ఎవరైతే ఉన్నారో ఆయనకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు ఈ ఓఎస్డీ. విజయవాడ డిఆర్ఎం ఎప్పుడు 24 గంటలు బిజీ ఉంటారు ఆయన, ట్రాఫిక్ మూమెంట్స్ తోటి. ఆయన ఈ ఓఎస్డీ స్పెషల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు విశాఖపట్నం వచ్చి జోనల్ కార్యాలయంలో కూర్చున్నది లేదు, ఈ జోన్ పని చేసింది లేదు. ఇది యాక్చువల్గా రైల్వే బోర్డులోనే దీని మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. నేను రైల్వే బోర్డుతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తిని, అన్ని జోన్లతో కూడా తిరుగుతున్న వ్యక్తిని కానీ నాకు అనుభవం మీద చెప్తున్నాను. రైల్వే బోర్డులో ఉన్న అధికారులు కానీ, రైల్వే మంత్రి గారికి కానీ ఈ కొత్త జోన్ ఏర్పాటు చేయాలని ఏ రకంగానూ ఆయనకి ఇది లేదమ్మా, చిత్తశుద్ధి లేదు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా ఈ జోన్ మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు, ఏనాడు కూడా విశాఖ కేంద్రం రైల్వే జోన్గా పని ప్రారంభించండి అని ఆయన ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో ఒక్కనాడు కూడా మెన్షన్ కూడా చేయలేదమ్మా. అలాగే మన పార్లమెంట్ సభ్యులు 22 మంది 25 మంది ఉన్నారు. 25 మంది మన తాలూకా ఇక్కడ ఇమేజ్ పెంచుకోవడం కోసం అప్పుడప్పుడు పార్లమెంట్లో నిలబడి విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు చేస్తారో క్వశ్చన్ వేయటం, అది పనిలో ఉన్నామని వాళ్ళు జవాబు చెప్పడం, అంతటితో అయిపోయిందమ్మా. నిజంగా ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీకి, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 రాజకీయ పార్టీలకి దీని మీద చిత్తశుద్ధి లేదు 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 అమ్మా. ఈ జోన్ రాదు రాదు రాదు. విశాఖపట్నంకి ఏ రకంగా కూడా రైల్వే పరంగా అభివృద్ధి జరగదు. రైల్వే జోన్ వస్తేనే విశాఖపట్నం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది, లేకపోతే జరగదు, జరిగే పని కాదు. దాని మీద అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకమైన శ్రద్ధ పెట్టట్లేదు. అనేక రకాల కుట్రలు ఉన్నాయి, అనేక రకాల రాజకీయాలు ఉన్నాయి ఈ జోన్ విషయంలో. ఇది రాదు అమ్మ. మీ ఆవేదన వినిపిస్తోంది సార్, మీ ఆవేదన నిజంగా గాంధీ గారు మీరు ఎంత అంటే విసిగిపోయి ఉన్నారో ఈ విషయమే అర్థమవుతోంది. తర్వాత మీరు చెప్తున్న కారణాలు కూడా నిజంగా ఒక విధంగా చూస్తే అర్థం అవ్వట్లేదు. అంటే ఆ ఉద్యోగంలో ఉండే ఆ అధికారి ఎవరైతే ఆయన మరణించడంతో పనులన్నీ ఆగిపోయాయంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. రైట్ సార్, గాంధీ గారు ఇంకా సుదీర్ఘంగా మరికొంతసేపు చర్చించే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రస్తుతం చర్చని జాయిన్ అవుతున్నారు, 10TV స్టూడియోస్లో ఉన్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు. అందరికీ సుపరిచితులు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇది కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నడుస్తున్న విషయం. అయితే ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది రేపటి బడ్జెట్ దృష్ట్యా. సో విశాఖ రైల్వే జోన్ అభివృద్ధికి అంటే అనౌన్స్మెంట్కి నోచుకుని అభివృద్ధికి నోచుకోవట్లేదంటే దానికి మౌలిక కారణం ఏంటంటారు? అశ్రద్ధ అంటారా, నిర్లక్ష్యం అంటారా, నిర్లిప్తత అంటారా, లేక మరొకట? మీకు చలసాని శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీరు విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించి యాక్చువల్గా 2 ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అంటాం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అంటాం దీంట్లో బేసిక్గా ఏంటంటే మనకు ఈ వాల్టేర్ డివిజన్ అన్నది, ఆ డివిజన్ ఎలా చేయాలన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు.
అంటే 30% వాల్టేర్ డివిజన్లో ఉన్న ప్రస్తుతాన్ని తీసుకువెళ్ళి విజయవాడ డివిజన్లో కలిపి 70% ఏదైతే ఉందో దాన్ని తీసి కొత్తగా ఒక రాయగడ అని ఒక రైల్వే డివిజన్ ఒకటి క్రియేట్ చేయాలన్నది అక్కడ పెట్టింది. యాక్చువల్గా అందరూ అనుకున్నది ఏంటంటే మొత్తం వాల్టేర్ డివిజన్ అలాగే ఉంచి, మీరు యాక్చువల్గా హిస్టరీ చూసుకుంటే ఎక్కడైనా కూడా కొత్త జోన్ ప్రకటిస్తే అక్కడ ఉన్న డివిజన్ ఆఫీస్ని ఎప్పుడు షిఫ్ట్ చేయలేదు ఇంతవరకు. మీరు జబల్పూర్ కానీ, జైపూర్ కానీ, హుబ్లీ కానీ ఇలాంటివన్నీ తీసుకున్నా అక్కడ జోన్స్ ప్రకటించారు, అక్కడ ఉన్న డివిజన్ కూడా కంటిన్యూ అయింది. అదే చెప్పారు. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు దాన్ని తీసుకుని విజయవాడకి షిఫ్ట్ చేస్తే ఏదైనా ఒక ప్రపోజల్ తీసుకురావాలంటే ముందు డిఆర్ఎం విజయవాడ దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత జనరల్ మేనేజర్ విశాఖపట్నం దగ్గరికి రావాలి, ఆ తర్వాత రైల్వే బోర్డుకి వెళ్ళాలి. ఇది జనరల్గా ఉన్న ఇది ఫస్ట్ టైం ఈ విధంగా జరుగుతుంది. అంటే దీని వెనకాల ఏంటి, వాట్ ఈస్ ది రీజన్ అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. యాక్చువల్గా బడ్జెట్ అలొకేషన్ కూడా చాలా ముఖ్యం దీనికి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మీరు బడ్జెట్ తీసుకుంటే అందులో దీనికి మొక్కుబడిగా ఒక 3 కోట్లు మాత్రమే అలాట్ చేశారు, ఓన్లీ 3 crores అలాట్ చేశారు. కాబట్టి ఈ బడ్జెట్లో దాని గురించి ఏమన్నా అలాట్ చేస్తారా అన్నది ప్రధానంగా మనం చూడాల్సిన. అంటే బడ్జెట్ తో పాటు సార్ ఫండమెంటల్ అవుట్లుక్ లోనే దేర్ ఆర్ సో మెనీ అదర్ కనెక్టెడ్ విషయాలు ఇప్పుడు ఇందులో. అంటే దీన్ని ఒక సీరియస్ ప్రాజెక్ట్ గా టేకప్ చేస్తే దానికి సంబంధించిన విషయాలన్నీ జరిగిపోతాయి. బడ్జెట్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అలాగే రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలా, ఇంకా ఏవేమి ఉండాలని చెప్పి ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, కానీ అసలు వైఖరే రావట్లేదనే ఒక ఆందోళన, ఆవేదన. ఎందుకంటే ప్రతిసారి ఎగ్జామ్స్ రావడానికి వెళ్ళిన వాళ్ళందరూ ఇందాక చెప్పారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి రాసినప్పుడు చొక్కాలు చెప్పేసి హాల్ టికెట్లు మీరు ఒడిశాలోకి ఆర్ఆర్బి అక్కడ ఉంది కాబట్టి ఈస్ట్ కోస్ట్ లో ఎప్పుడైతే మనకు జోనల్ కేంద్రం వచ్చిందో ఆర్ఆర్బి సెంటర్ కూడా అక్కడ వస్తుంది. వచ్చినప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అక్కడే అవుతాయి. ఇప్పుడు మన వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళంతా ఎగ్జామ్ రాయడానికి అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడ వాళ్ళని అలౌ చేయట్లేదు అని చెప్పేసి ఒకటి. యాక్చువల్గా మీరు హిస్టరీ ఒకసారి చూస్తే యాక్చువల్గా ఈ ఈస్ట్ కోస్ట్ అనేది 2003లో ఇదైంది. 2003లో అక్కడ ఈ విశాఖ దీన్ని అక్కడ దాన్ని జాయిన్ చేశారు 2003వ సంవత్సరంలో. అప్పుడు కూడా ఏం డిమాండ్ ఉందంటే మమ్మల్ని అక్కడొద్దు, మమ్మల్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో కలపండి అన్నది చాలా ప్రధానమైన డిమాండ్ ఉండేది. అంటే మన గుంటూరు, విజయవాడ, తర్వాత వచ్చేసి గుంతకల్, ఈ విశాఖ ఏదైతే వాల్టేర్ డివిజన్ ఉందో దాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో కలపమన్నది కూడా అన్నది. అప్పుడు కూడా దాన్ని ఒప్పుకోకుండా ఇక్కడ కలిపారు ఈ ఈస్ట్ కోస్ట్. కాబట్టి ఈ విషయం ఎప్పటి నుంచో నలుగుతూ వస్తుంది ఈ విషయం. కాబట్టి మాకు జస్ట్ రైల్వే జోన్ ఇస్తామని చెప్పి దాన్ని ఫైనల్గా ఈ ప్రాంతానికి ప్రాఫిటబుల్గా కాకుండా చేయడం అన్నది ప్రధానంగా అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నది. ఎందుకంటే జోనల్ కార్యాలయం అక్కడ వస్తే జోనల్ కార్యాలయంతో పాటు అనేక కార్యాలయాలు, రైల్వే హాస్పిటల్, మీరు ఇంతకుముందు అన్నట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. అంటే అవన్నీ అభివృద్ధిలో భాగం అవుతాయి. అంటే ఇప్పుడు విశాఖ మీద ఫోకస్ పెరిగింది కాబట్టి బహుశా శ్రీనివాస్ గారు మీరు కూడా క్లారిఫై చేయాలి సార్. విశాఖ మీద ఫోకస్ కొంత పెరిగి ఇక్కడ రాజధాని అది ఇది అంటున్న ఈ తరుణంలో ఏమన్నా కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు గాంధీ గారు అన్నప్పుడు గుండె జారిపోయిన ఆయన మనసులోని ఆవేదన అంతా బయటపెట్టారు. ఖచ్చితంగా అది నిజంగానే ఎన్నో ఏళ్ళు పోరాటం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కష్టమో అని. విజయసాయి రెడ్డి గారు నేను మాట్లాడిన దాంట్లో విభజన హామీలు తప్పనిసరిగా గట్టిగా నిలదీస్తూ ఉన్నారని డెఫినెట్గా నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం కోవిడ్ని వాళ్ళు అడ్డం వేసుకోవచ్చు కానండి సెంటర్, ఈ సంవత్సరం మాత్రం ప్రజా ఉద్యమం కనుక వస్తే తప్పనిసరిగా అది సుసాధ్యం అవుతుందని భావిస్తాను. ఎప్పుడు ఆధారపడకూడదని ఉద్యమాల్లో. ఇంకోటి నేను ఇంతకుముందు ప్రస్తావించబోయాను, ఈ 1వ తారీఖు నుంచి ఇవాళ ఆఖరి రోజు సౌత్ సెంట్రల్ రైల్వేలు దాంట్లో గుంతకల్లో, గుంటూరు స్టేషన్స్ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలు సికింద్రాబాద్ కేంద్రం ఉన్న దాంట్లో ఇప్పుడు అందరూ కలిపి ఉన్నాం కదా, 31 రైల్వే స్టేషన్స్ దాంట్లో 29 రేపు పొద్దు నుంచి క్లోజ్ చేస్తున్నారు. చాలా రేపు ఉదయం నుంచి, మొన్న అనౌన్స్ చేశారు, రేపు ఉదయం నుంచి క్లోజ్ చేస్తూ ఉన్నారు. మీరు మిగతా చోట్ల కూడా లిస్ట్ చూశాను నేను. అంటే పరిస్థితి ఎలా ఉందంటేనండి, ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ వేదాంత పక్కన పెడదాం, ఉన్న ఒక గొప్ప విశాఖపట్నం, ఇందాక నేను చెప్పాను కదండి, ఎలాగైతే చిన్న పని డిఆర్ఎం పనికి విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి, ఒక ఉన్న అస్తిత్వాన్ని పోగొట్టి మిగతా పెట్టారంటే అది కష్టం కదండి. అందువల్ల ఉద్యమం మాత్రం ప్రజా ఉద్యమం, అలాగే రాజకీయ నాయకులను చైతన్యపరచడం, ఈ రెండింటి వలన మాత్రమే అక్కడ మళ్ళీ సత్వరమే ఆ జోన్ అన్ని హక్కులతో పాటు సాధించుకోవడం సాధ్యమవుతుంది. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఏం చెప్పారు, ఆర్ఆర్బీ మేము మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా ఆర్ఆర్బీ నుంచి కూడా పోరాటం చేయాలి. జోన్ విత్ ఆర్ఆర్బీ అనేది తప్పనిసరి అండి. వాళ్ళు ఆర్ఆర్బీతో పాటు న్యాయం చేయాల్సి, ఇందాక చెప్పాను 480 పోస్టులు ఉంటే 72 పోస్టులు సౌత్ ఇండియన్స్కి, 72 పోస్టులు. ఇది అంటే వచ్చినా సరే న్యాయం. జనరల్ మేనేజర్ విచక్షణాధికారం ఏంటండి రిప్రజెంటేటివ్ వాళ్ళ జాబ్స్లో, ఏంటి అన్యాయం ఏంటి, వాళ్ళెవరు? అందుకని ఖచ్చితంగా వీటిలాంటి మీద ప్రజా చైతన్యం రావాలి, రాజకీయ నాయకులు కూడా దాంట్లోకి వస్తారు.
రైట్ సార్. ప్రొఫెసర్ చలం గారు, మీరు ఇందాక మన గాంధీ గారు మాట్లాడిన మాటలు వినుంటారు. ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. ఈ అనేక విషయాలు, సంబంధిత విషయాలకు సంబంధించి, అంటే ఇప్పుడు చెప్తున్నారు 29 రేపటి నుంచే మూతపడుతున్నాయి ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే కదా సార్ కి సంబంధించిన రైల్వే స్టేషన్స్. మరి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సామాన్యుడికి చాలా చేరువలో, అంటే అతి అందుబాటులో ఉండే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సార్. దాన్ని అంటే దీని గురించి ఆలోచించట్లేదా? అనాలోచితంగా జరుగుతున్న నిర్ణయాలు ఇవి, లేక మనసు పెట్టట్లేదంటారా, చిన్న చూపు అంటారా, ఏమంటారు సార్? మీ అపార అనుభవంతో చెప్పండి. మీ 10 వారికి కృతజ్ఞతలు అండి. అందరూ మర్చిపోయారు COVID-19 మూలంగానే ఏదైతే కారణం అందరూ మర్చిపోయారు. గాంధీ గారు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు, నాకు బాగా పర్సనల్ కూడా తెలుసు. ఆయన మాట్లాడిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. చాలా నిరాశగా ఆయన మాట్లాడారు. నిజమే, ఆయనకు ఉన్నటువంటి అనుభవంలో చాలా విషయాలు చెప్పారు ఆయన. ఈ మన దేశంలో వచ్చినటువంటి జోన్లు 16-17 జోన్లు అన్నీ కూడా నార్త్ లో ఎక్కువ వచ్చాయి, సౌత్ లో చాలా తక్కువ ఉన్నాయి. 6-7 ఉన్నాయి. దీంతో కలిపితే 5వ జోను 6వ జోను. అవన్నీ కూడా రాజకీయ ప్రక్రియ ద్వారా వచ్చినటువంటివే. వచ్చిన తర్వాత జోన్ వచ్చిన తర్వాత ప్రకటించేశారు, కేబినెట్ అప్రూవ్ చేసింది. ఇంకా ఎందుకు ఇది ముందు కదలలేదు అంటే 25 మంది లోక్సభ సభ్యులు, మా ఉత్తరాంధ్రకు చెందిన 5 సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరికీ మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యా మీరందరూ కూర్చొని ఒకసారి కూర్చొని దయచేసి కూర్చొని దీని మీద మనసు పెట్టి ఆలోచన చేసి ఆ రైల్వే మంత్రి గారికో లేకుంటే ప్రధానమంత్రి వరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. దీనికి రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్ అలాట్మెంట్ అవన్నీ తర్వాత అవి రొటీన్ గా కూడా జరిగిపోతాయి. ఎందుకంటే పెద్ద సమస్య ఏం కాదు, 100 కోట్లు ఉంటే జారిపోతుంది. అసలు ఇప్పుడు ఉన్నటువంటి డివిజనల్ మేనేజర్కి ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు. తర్వాత ఆర్ఆర్బీని సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి మీరు కండక్ట్ చేయండి, సెపరేట్ అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళు మీరు కండక్ట్ చేయండి వాళ్ళని అడగవచ్చు. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ అని చెప్తే భువనేశ్వర్తో ఉన్నాయి కాబట్టి సౌత్ సెంట్రల్ మా సికింద్రాబాద్ వాళ్ళని అడగవచ్చు రిక్రూట్మెంట్ సంబంధించి. అసలు ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? దీని వెనక ఏదో తెర వెనక భాగవతం జరుగుతుందా? గాంధీ గారు అన్న తర్వాత నాకు కూడా భయం వేస్తుంది. ఈ తెర వెనక భాగవతం ఏమైనా జరుగుతుందా? రాజకీయమైన ప్రక్రియలో జరుగుతుందా? ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణంలో దాని వెనక ఏమైనా లాలుచీలు ఉన్నాయా? అటు లాగడం ఇటు లాగడం ఉన్నాయా? అది జరిగితే చాలా గందరగోళం అయిపోతుందండి. చాలా ఇక్కడ ఉన్నటువంటి యూత్, మా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, చాలా ఉద్రేకంతో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు. 19లో మూలంగా చాలా మంది నిరుద్యోగులు అయిపోయారు. చాలా మంది మిగతా ప్రాంతాలకి, ఉత్తరాంధ్ర అంటేనే వలస వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఏమి పని లేకుండా ఉన్నారు. వీళ్ళందరికీ కావాల్సినటువంటి అవకాశాలు ఈ జోన్ రావడం మూలంగా అట్లీస్ట్ క్లాస్ 4 గ్రూప్ సి-డి జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయ నాయకులకి కదలిక రాదు, ఉండొచ్చు ఏమో బహుశా. అది కాదండి, మీరు చూడాల్సింది ఏమిటంటే ఇవన్నీ కూడా గతంలో లేరు కుర్రాళ్ళు, గతంలో లేదు ప్రజలు, గతంలో లేరు ఓటర్స్. అన్నింటినీ అకౌంట్ ఫర్ చేస్తా ఉన్నారు. అన్నింటినీ కూడా ఎక్యుములేట్ అవుతా ఉన్నాయి. రేపు ఎక్యుములేట్ అయ్యి మీ మీద తిరుగుబాటు చేయకుండా మీరు ఇప్పటి నుంచే వాళ్ళని విజ్ఞప్తి చేస్తుంది రాజకీయ నాయకులు. రాజకీయ ప్రక్రియనండి, ఇంకొకటి కాదు. రోడ్ల మీదకి వెళ్ళి గొడవ పెట్టి దెబ్బలు తిని లేకుంటే ఏదో వైలెన్స్ చేసి మూలంగా ఇది జరిగిపోతుందని అనుకోవటం లేదు. అది అవసరమే. ఎప్పుడు ఈ రాజకీయ నాయకులు మన 25 మంది రాజకీయ పార్టీలకు దండం పెడుతున్నాం బాబు, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. ఇది ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కావాల్సినటువంటిది. అసలు ప్రత్యేక హోదా మా శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో అంటూనే ఉన్నాడు. ఈ ప్రత్యేక హోదా పక్కన పెట్టారు, మళ్ళీ అది దాంతోపాటు ఇది. కాబట్టి జోన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. జోన్ కావాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో, రైల్వే బోర్డు నుంచి మినిస్టర్ గారిని కలిసి ఇమ్మీడియట్ గా చేయండి అని ఒక దగ్గర నుండి లెటర్ రావాలండి. ఏమవుతాయంటే సాధారణంగా మనం అక్కడ డిస్కస్ చేసిన డిస్కషన్స్ అందరికీ తెలిసినటువంటి ప్రాసెస్. వెళ్తాం, మాట్లాడతాం, పబ్లిక్ పేపర్ లో స్టేట్మెంట్ వస్తుంది. దాని మూలంగా ఏమి జరగదండి. కాగితం తీసుకెళ్ళాలి, దాని మీద నోటు వేయించాలి, అక్కడ మంత్రి గారితో ఇనిషియల్ వేయించాలి, దగ్గర కూర్చొని ఒక చిన్న తాకీదు ఇక్కడ డివిజనల్ మేనేజర్ వస్తే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అన్నిటికంటే మూలం సార్ ఇప్పుడు అది ముందు ప్రాధాన్యతల్లో ఉండాలి మైండ్లో, ఇది ఇంపార్టెంట్ తక్షణం అని చెప్పి. ఎందుకంటే అప్రస్తుత ఎన్నో విషయాలకి ఉద్యమాలు ప్రశ్నించే రాజకీయ పార్టీలు చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇంకా ఇతరత్ర విషయాలు తెరపైకి వచ్చి ఇటు నుంచి అటు నుంచి లాక్కోవడం చూస్తున్నాం. కానీ ఎవరు కూడా ప్రజల సమస్యలకు సంబంధించిన మౌలిక విషయాలు ఆలోచించకపోవడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మనతో పాటు జార్జ్ ఉన్నారు సార్. ఇప్పుడు జార్జ్ మరోసారి కొంతమంది
స్థానికులతో మాట్లాడబోతున్నారు, ఉద్యమకారులతో మాట్లాడబోతున్నారు. జార్జ్, ప్రజా చైతన్యం ఒక చాలా కీలకమైన విషయం. అంటే ఇలాంటి సమస్యలు ముఖ్యంగా అంటే నేరుగా పడ్డవారికే తెలుస్తుంది కష్టం అన్నట్టుగా పడ్డవారికి తెలుస్తుంది, కానీ ఇతరులు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏం కోల్పోతున్నాం అనే విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే వారి నుంచి వారు గళం విప్పి ప్రశ్నించుకోవచ్చు ప్రజాప్రతినిధుల్ని. స్థానికులు ఏమంటున్నారు? ఈ విశాఖ జోన్కి సంబంధించి ఎంత చైతన్యం ఉంది, వారి పోరాటం ఎంతవరకు ఫలించింది అనుకుంటున్నారు? టెన్టీవీ నిర్వహిస్తున్న రైల్వే జోన్పై నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మనతో పాటు విద్యార్థి నాయకుడు ఆరేటి మహేష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగాలు రావాలి, ఉత్తరాంధ్రలో చాలామంది విద్యార్థులు వలసబాటలు పడుతున్నారు కాబట్టి రైల్వే జోన్ కావాలని కోరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర రైల్వే జోన్, ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. దానికోసం ఎన్నో దఫాలుగా విద్యార్థులు కానీ అదేవిధంగా ప్రజా సంఘాల వారు కానీ ఉద్యమాలు చేశారు, ఎన్నో కేసులు పడ్డారు. ముఖ్యంగా ఇది విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష కనుక ముఖ్యంగా ఈరోజు 2014 ఆంధ్రప్రదేశ్ అంటే మనకి బైఫర్కేట్ అయిన తర్వాత రైల్వే జోన్ 2019 ఎలక్షన్స్ ముందు ప్రకటించింది బీజేపీ. ఇక్కడ మనకి వనరుల పరంగా చూసుకున్నా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ విశాఖపట్నం అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కావాలని అంటే ఈ యొక్క ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం అనేక అవమానాలు, ఘోరమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఒడిశాలో భువనేశ్వర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు, ఆంధ్ర ప్రాంత వాసుల యొక్క సర్టిఫికేట్లు కూడా చింపివేసినటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒక మహాకవి, ఏ దేశం ఏగినా ఎందుకాలినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు మహాకవి. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదైతే తమ స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు తప్పితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ చవటలు, సన్నాసులు, దద్దమ్మలు. అందువల్లనే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఇంతకాలం అయింది రైల్వే జోన్ డిక్లేర్ చేసి, ఇంతవరకు కూడా ఒక్క 178 కోట్లకు సంబంధించి డిపిఆర్ పంపించారు. వార్షికంగా 2019 లెక్కల ప్రకారం 7,980 కోట్లు ఇక్కడ వార్షికంగా ఆదాయం వస్తుంది. దాదాపుగా 69.28 మిలియన్ టన్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అదేవిధంగా 38.29 మిలియన్స్ ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి మనకి అటు ఇటు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఏ ప్రాంతం చూసినప్పటికీ కూడా, ఎక్కడ చూసినా అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది? మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు కాకమ్మ కబుర్లు చెప్తున్నారు, డిపిఆర్ పంపించలేదు. ఇప్పుడు డిపిఆర్ పంపించిన తర్వాత కూడా ఇంత గందరగోళం ఎందుకు అవుతుంది, ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎక్కడన్నా విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కేవలం ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకున్న ల్యాండ్ సెటిల్మెంట్ల కోసమే ఇక్కడ పనిచేస్తున్నారు తప్పితే ఈ ప్రాంత ప్రయోజనాలను విస్మరిస్తున్నారు. తప్పకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కు సంబంధించిన పనులు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే మనతో మాట్లాడేందుకు ఇంకా చాలా మంది ఉన్నారు. సార్ మీరేం చెప్తారు? అనేక పోరాటాలు చేశారు, ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు. ఈ రైల్వే జోన్కి సంబంధించి ప్రస్తుతానికి ఎలా ఉంది? కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దగా చేసేయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు మేము ప్రత్యేక హోదా ఇస్తాం, రైల్వే జోన్ ఇస్తామని చెప్పారంటే ఆనాడు ఇది సాల్దో 10 ఏళ్ళు కావాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అన్నారు. వెంకయ్య నాయుడు 15 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి అడిగినటువంటి వాళ్ళు ఇవాళ విశాఖ కేంద్రంగా రైల్వే జోను అవసరం. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాల్లో విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కలగాలనే దృష్టితోటి ఇక్కడ రైల్వే జోన్ అడిగితే అనేక మంది మీద, మా అందరి మీద కేసులు పెట్టారు. ఈ రోజు వరకు కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. అయినా కానీ రైల్వే జోన్ ఇవ్వడంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి మద్దతు తెలియజేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవసరాన్ని బట్టి అది మాట్లాడతాం తప్పే ఇక్కడ అవసరాన్ని గుర్తించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పటికైనా విశాఖ కేంద్రంగా రైల్వే జోను అడిగితే రైల్వే డివిజన్ని తొలగించి జోన్ ఏమో మన రాయగఢ్కి ఇచ్చి, అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా
ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏదో అమాయకులుగా చూస్తున్నారు. ఇటువంటి పద్ధతులు వెంటనే విడనాడి విశాఖ కేంద్రంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో ఒక నిర్ణయం చేయాలి. లేని పక్షంలో ఢిల్లీలో రైతాంగం ఏ పద్ధతిలో అయితే ఉద్యమ పోరాటాలు చేపట్టారో రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆ రకమైనటువంటి పని జరగకముందే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీలు మీరు చొరవ తీసుకోవాలి, లేకపోతే మాత్రం మీకు నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది సార్. మేడం మీరేం చెప్తారు? ఇది ఉరుమొచ్చి మంగళం మీద పడినట్టుగా వీళ్ళు మాత్రమే ఉద్యమాలు చేసామో మేము మాత్రమే చేసామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప మీతో పాటు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళం కూడా రోడ్డును ఎక్కాము, ఉద్యమాలు చేసాము. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడండి తప్ప ఉద్యమాలు చేసింది మేము మాత్రమే చేసాము. ప్రజెంట్ ఏం కావాలని కోరుకుంటున్నారు ఈ రైల్వే జోన్కి సంబంధించి? రైల్వే జోన్కి సంబంధించి మేము కోరుకునేది ఏంటంటే మాకంటూ ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించి 2 years అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా అది నిమ్మక నీరెత్తినట్లే ఉండిపోయింది. దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్ర అనేసరికి వెనుకబడిన కుటుంబంలాగా ఒక పేద కుటుంబంలాగా అయిపోయింది. కాబట్టి మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మా జీవితాలు బాగుంటాయి, ఎంతోమంది నిరుద్యోగ సమస్యల నుంచి బయటకు వస్తారు అనే ఉద్దేశంతో మేము కూడా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని కోరుకుంటున్నాము. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా రైల్వే జోన్ ఆవశ్యకత ఎంత అవసరం ఉందనేది చెప్తూ ఉన్నారు. రైట్. కొంతమంది ఉద్యమకారులు మాట్లాడి మనకి అంటే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడాలి. సార్ లక్ష్మీనారాయణ గారు చూశారు సమస్యలు, ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా దాదాపు హోప్లెస్ ఎండ్కి వచ్చామని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. సీనియర్గా అంటే చాలా కాలంగా పోరాటం చేస్తున్నవారు. మీకేమనిపిస్తుంది సార్? అంటే అసలు వ్యవస్థలోనే ఈ ప్రయారిటీస్ ఎలా డిసైడ్ అవుతాయి? రాజకీయ కారణాలే అని అంటున్నారు శ్రీనివాస్ గారు, బట్ వాటికి అతీతంగా ఏమన్నా ఉన్నాయని ఒక చిన్న ఆశ అంతే. యాక్చువల్గా ఏంటంటే డెవలప్మెంట్ ఇష్యూస్లో ఎప్పుడు కూడా క్రెడిట్ ఎవరికి వస్తుంది అన్నది మనం ఆలోచించకూడదు. సాధారణంగా ఇప్పుడు మేము తీసుకొచ్చాం అన్న దీంట్లో ఇది కాకుండా జనరల్గా తమిళనాడు, మహారాష్ట్ర ఈ 2 స్టేట్లు మీరు చూసుకుంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతే అక్కడ ఏమవుతుందంటే అందరూ ఎంపీలు కలిసి వెళ్తారు. ఢిల్లీలో వెళ్ళి వాళ్ళు ప్రెషరైజ్ చేస్తారు. అంటే క్రెడిట్ ఏ పార్టీకి వస్తున్నది ఇమ్మెటీరియల్, మన ప్రాంతానికి ఇది రావాలి అన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. అందుకనే ఈ 2 రాష్ట్రాల్లో మీరు చూడండి మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకెళ్తారు, అనౌన్స్ అయిన ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించుకోగలుగుతారు. అందువల్ల ఇప్పుడు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే లెట్ us ఫర్గెట్ అబౌట్ ది పార్టీస్ వదిలేసి మన ప్రాంతానికి మన రైల్వే జోన్ ప్రకటించారు, దానిలో ఇంకా క్లారిటీ లేదు, ఆ తర్వాత ఇది వెంటనే మొదలవ్వాలి. వాల్టేర్ జోన్ ఏదైతే ఉందో, డివిజన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇక్కడే దీంతోనే ఉంచాలన్నది అందరూ వెళ్ళి కూర్చొని కనుక మాట్లాడగలిగితే అక్కడ రైల్వే మినిస్టర్తో మాట్లాడాలి. తర్వాత మా పార్లమెంట్ కూడా సెషన్లో ఉంది కాబట్టి మీకు ఈసారి క్వశ్చన్ అవర్ కానీ తర్వాత ఈ క్వశ్చన్స్ అడగడానికి 0 hour ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతకుముందు కూడా 2-3 సార్లు ప్రశ్నించారు. డాక్టర్ సత్యవతి గారు కానీ ఇంకొక మెంబర్స్ కానీ ఇచ్చారు. దానిలో వాళ్ళు రిప్లైస్ ఇచ్చింది ఏంటంటే ఎస్ రైల్వే జోన్ మేము ప్రకటించాము, ఆ ప్రాసెస్ జరుగుతోంది, ఒక ఆఫీసర్ని అక్కడ అపాయింట్ చేశాము, ఇంత మాత్రమే వస్తుంది. కానీ ఫర్దర్ డెవలప్మెంట్ ఏదైంది, తర్వాత ఈ క్లారిటీ ఏ విధంగా ఉంది, వాల్టేర్ డివిజన్ని మళ్ళీ ఎందుకు రాయగడ దీంట్లో షిఫ్ట్ చేస్తున్నాం, ఇక్కడ విజయవాడకు షిఫ్ట్ చేస్తున్నాం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ విధంగా ఎందుకు బైఫర్కేట్ చేస్తున్నాం. గాంధీ గారు చెప్పారు సార్, అంటే ఒక ఆఫీసర్ ఎవరో వాళ్ళని అపాయింట్ చేసిన ఒక ఆఫీసర్ ఆయన అంటే కాలం చేయడంతో ఒక్కసారిగా అది షిఫ్ట్ అయింది రెస్పాన్సిబిలిటీ. కానీ ఎంత అల్పమైన అంటే ఆయన కాలం చేయడం అనేది కాదు సార్, ఒక పోస్ట్ ఖాళీ అవ్వడం వల్ల ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక ప్రాంతము కీలకంగా రెవెన్యూకి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఒక ప్రాంతం అభివృద్ధి ఆగిపోవడం అన్నది అది ఎంతమంది ప్రజలకు అన్యాయం సార్? మొత్తం టోటల్ కన్ఫ్యూషన్ అండి. యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది కన్ఫ్యూషన్. ఎందుకంటే ఇప్పుడు వాల్టేర్ డివిజన్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మొత్తం కంట్రీలోనే ది బెస్ట్ డివిజన్ అవుతుంది అది రెవెన్యూ అర్నింగ్. యాక్చువల్గా 17,000 ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏమవ్వబోతోంది అన్నది కూడా ఒక ప్రధానమైన విషయం. అందువల్ల ఇప్పుడు మంచి ఇది అందరూ పార్టీలు కలిసి ఇవన్నీ క్రెడిట్ టేకింగ్ కాకుండా మన ప్రాంతానికి రావాలి అన్న ఒక దాన్ని తీసుకెళ్ళి చేస్తే ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెచ్చుకోవడం చాలా సులభం. చాలా అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఓన్లీ సమ్ డిస్టర్బెన్స్ ఈ వాల్టేర్ డివిజన్ గురించి స్ట్రీమ్ లైన్ చేయాలి, అందరూ కలిసి కూర్చుంటే అవుతుందండి. ఇది చేయాల్సిన విషయాలు అన్ని పార్టీలు ఫర్గెటింగ్ అబౌట్ దేర్ పార్టీ లైన్స్ అన్నది చేయాలి. అన్నిటికంటే ఎక్కువ సార్ అభివృద్ధితో పాటు కొంత ఆత్మగౌరవం కూడా. శ్రీనివాస్ గారు బహుశా ఈ పాయింట్ మీద మీరు చాలా ఎలా చెప్పాలి ఉద్వేగంగా మాట్లాడతారేమో. తెలుగువారి ఆత్మగౌరవం
నిలబడాలంటే మనకి రావాల్సినవి మనకి దక్కాల్సినవి దక్కాలనే ఆ స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం మీరు చెప్పిన అనేక విషయాలలో ఒక విషయం స్పష్టంగా బయటపడుతోంది. ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే తప్పకుండా ఒక చిన్న చూపు ఉందని మాత్రం అనిపిస్తుంది. ఇది ఉద్యమకారులే కాదంటే చూడడానికి వాళ్ళ ప్రాధాన్యాలు ఈ విధంగా ఉన్నాయని ఆలోచించుకుంటే కొంచెం దిగులుగా ఉంది. 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి, 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసిన తెలుగు జాతి, పాండిచ్చేరి నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర కన్నమార్ గారు, కర్ణాటక కానీ తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన దక్షిణామూర్తి గారు, అదే కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి గారు అండి. అందుకని 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక తెలుగు జాతికి రాష్ట్రపతిగా 2 రాష్ట్రపతులు వరహాగిరి వెంకటగిరి గారు కానీ, ఒరిస్సా నుంచి వచ్చిన వరహ తెలుగు, లేకపోతే తిరుచిరాపల్లికి వెళ్ళి తిరుత్తని నుంచి తీసుకున్న 3 ఉన్నారు. సరేపల్లి రాధాకృష్ణ గారు, సరే ఏదైనా ప్రధానమంత్రిగా చేసింది అయితే వాడు ఒక కేంద్ర క్యాబినెట్లో కూర్చుని క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్లో మీటింగ్ మాట్లాడతానికి తెలుగు వాడికి వాళ్ళ అర్హత లేదు. 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు ప్రజలకి వాళ్ళ ఒక్క వ్యక్తి కూడా కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళి అర్హత లేదండి. వాళ్ళ కిషన్ రెడ్డి గారి క్యాబినెట్ మిక్స్ ఇవ్వలేదు. ఇది వాళ్ళ పొజిషన్. 2 సంవత్సరాల నుంచి క్యాబినెట్ మీటింగ్ వస్తే మీరు బయటకు వెళ్ళమంటారు. ఎవరు వెళ్ళి క్యాబినెట్లో చెప్తారు? 60 మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు తీసేయండి, సురేష్ బాబు గారిని నత్వాని గారిని, 58 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రాజ్యసభ లోక్సభ కలిపి. అందువల్ల అనేక సమస్యలు ఇక్కడ ఉన్నప్పుడు ఈ అస్తిత్వం కోసం ఇప్పుడు ఉత్తరాంధ్ర ఒక ప్రాంతంగా ఒక అస్తిత్వం కూడా, ఇది అది ఒక సెంట్రల్ జోన్ కూడా. మిగతా వాళ్ళు కొంతమంది మొదలు పెట్టారండి, మిగతా చోట్ల కావాలి ఉంటుంది, క్వశ్చన్ లేదండి. అది ఒక అస్తిత్వం కోసం పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ రైల్వే జోన్ ఉండాలండి. మేము ఖచ్చితంగా పోరాడాం. అక్కడ మాకన్నా దశాబ్దంగా పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. సరే ఏది జరిగినా మేము కోరుకునేది ఏంటంటే రాజకీయ పార్టీలతో వాళ్ళు మిళితే ఏమైనా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మా ఒత్తిడి రాజకీయ పార్టీల మీద ఉండాలి. ప్రజల ద్వారా ఇప్పుడు చర్మ గారు చెప్పారు ఏమని రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయాలి, ప్రజల ఉద్యమం కూడా ఉండాలి. దాని గురించి మేము ఒక బస్సును ఇప్పుడు ధ్వంసం చేసిన కానీ రాయిసిన కానీ ఘటనలు లేవు కదా మా ఉద్యమాల్లో. కానీ ప్రజా ఉద్యమాల ఒత్తిడితోనే రాజకీయ పార్టీలు అనేది మారుతారు, ఏమీ లేదనుకుంటా ఉన్నారు. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు, ఖచ్చితంగా అందరినీ సమ్మిళితం చేసుకుని రాజకీయ నాయకులను ఒత్తిడి పెట్టి గట్టిగా చూడాలి. ఇది కనుక రేపు బడ్జెట్లో కనుక అలాంటి పరిస్థితి లేకపోతే మాత్రం గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ గురించి అవుతున్నారండి అందరూ. ఈ వ్యాక్సిన్ కొంత పురోగతి సాధించిన తర్వాత తప్పనిసరిగా అందరూ అక్కడ ఒక గట్టి నిరసన తెలియజేయాల్సి ఉంటుంది, రాజకీయ నాయకులు నిలదీయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రశ్నించవలసిన మరొక విషయం బ్రేక్ తీసుకునే ముందు సార్, చిన్న వస్తువు ఏదో పోయిందని ఆ వస్తువుని తక్కువ చేయడం కాదు, ఆ పోయిన పరిస్థితిని తక్కువ చేయడం కాదు, పోరాటం చేసే నాయకులు, రాజకీయ నాయకులు ప్రజల హక్కులు అపహరణకి గురవుతూ ఉంటే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నోరు మెదపడం లేదనేది వాస్తవం. ఇక్కడ జల్లికట్టు ఉందండి, ఒక సాంప్రదాయ క్రీడ. సినిమా నటులు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎంతమంది సినిమా నటులు ఉన్నారో చెప్తానండి. ఆదిలాబాద్ నుంచి సిరుంచి కొరకు సినిమా నటుల దగ్గర నుంచి మొత్తం వ్యవస్థే కలిసి వచ్చింది. అక్కడ ఒక సాంప్రదాయ క్రీడ గురించి విభజన హామీలు ప్రత్యేక తరగతి హోదా కోసం ఎందుకు రాలేకపోతున్నారు? కృష్ణా నదీ జలాల విషయంలో కృష్ణా నదీ జల ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తే ఏం ధైర్యం అఫిడవిట్ వేసింది? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోలేట్లేదన్నా? 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఏమైపోయిందండి 50 మంది ఎంపీలు? నేను అడుగుతున్నా. అందుకని ఖచ్చితమైన ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చిన రోజు రాజకీయ నాయకులు ఉంటారు. ఖచ్చితంగా ఇది కొంత అంటే యావత్ సమాజంలో లక్ష్మీనారాయణ గారు మీరు బహుశా యూ విల్ అగ్రీ అంటే కొన్ని సమస్యల్ని రొమాంటిసైజ్ చేసి పెట్టాం, వాటిని ఎలివేట్ చేసి విపరీతంగా వాటికి ఒక అవసరం లేని ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చేసి నిజంగా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే ఎన్నో విషయాలు ఈ విషయం మాట్లాడితే ఎవరైనా ఇది డ్రై సబ్జెక్ట్ గాను లేదు ఇది మనకు సంబంధం లేని సబ్జెక్ట్ గాను పక్కన పడేస్తారు. ఏం అవసరం సార్ అంతమంది ఉద్యమకారులు ఆ ప్రాంతం కోసం నిజంగా వాళ్ళ పిల్లలే వెళ్ళి పరీక్షలు రాస్తారంటే ఉండకపోవచ్చు, కానీ సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఈ ప్రాంతం కోసం మేము పోరాడుతున్నాం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి తపన పడేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆ చైతన్యం రావాలంటే ఏం చేయాలి సార్? అంటే ఎక్కడి నుంచి రావాలి, మొదలు పెట్టాలి? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఎమోషన్స్ తర్వాత వాళ్ళ సెంటిమెంట్స్ ఇవి చాలా ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ పెద్ద ట్యాకిల్ చేయకున్నా కూడా ఆ సిచ్యువేషన్లో మనం ఎమోషన్స్ ద్వారా ప్రజలను మనం వాళ్ళ దారిని మనం మళ్ళించవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్లో రాజకీయ పక్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ దీన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు. మొత్తం ప్రపంచంలో జరుగుతుంది. మీరు అమెరికాలో చూస్తున్నా కూడా ఇదే జరిగింది. మీరు మొన్న జరిగిన ఎలక్షన్లో చూసినా కూడా సెంటిమెంట్స్ ఫీలింగ్స్ వీటి మీద రాజకీయం చేయాలని చాలామంది, కానీ డెవలప్మెంట్ మీద రాజకీయం నడవట్లేదు. ఇప్పుడు మీరు అంటున్న ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
డెవలప్మెంట్ మీద ఆధారపడిన విషయాలు. ఎందుకంటే ఇది అయిపోయింది కాబట్టి దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్లో పొలిటికల్ పార్టీస్ ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే డెవలప్మెంట్ అన్నది ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధికి ప్రధానమైన అంశంగా కావాలన్నమాట. కాబట్టి ఎమోషన్స్, ఫీలింగ్స్, సెంటిమెంట్స్ వాటికి ఇస్తున్న ప్రాధాన్యత డెవలప్మెంట్కి ఇవ్వట్లేదు. అది మనం ఆలోచించాల్సిన విషయం. ఓటర్స్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆలోచిస్తూ చిన్న విరామం తీసుకుందాం సార్. తిరిగి వచ్చిన వెంటనే మరొకసారి అంటే ఓవరాల్గా సమప్ చేసి చూద్దాం. అంటే అసలు ఈ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ప్రాంతంలో వచ్చే ప్రయోజనాలు ఏంటి, అభివృద్ధి ఏమిటి మరొకసారి చర్చించి దీనికి తక్షణం చేయవలసిన కార్యాచరణ ఏమిటి దీనిపై కూడా దృష్టి పెడదాం. స్టే విత్ us. పరిస్థితి వేరు, పూర్తిగా దాన్ని తీసి పక్కన పెట్టారనే ఒక స్థితి వేరు. చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్న విషయం ఇది. అంటే ఇంత కీలకమైన ఒక అంశంపై సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా పూర్తిగా చిత్తశుద్ధితో ఇంకా దృష్టి పెట్టలేదని, ఇప్పటికైనా రేపటి బడ్జెట్లో మరి మీరు అన్నారు ఏమీ రాకపోయే అవకాశం ఉందని చెప్పి, బట్ ఆ తర్వాత అయినా అది గ్రహించి సంబంధిత నాయకులు ముందుకొచ్చి దానికి కావాల్సినంత విలువ ఇస్తారని చెప్పి కోరుకుందాం సార్. ధన్యవాదాలు సార్ శివశంకర్ గారు ఇవాళ 10 టీవీ రచ్చబండలో పాల్గొనేందుకు మీకు నమస్కారం సార్. అండ్ చలసాని శ్రీనివాస్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు చర్చను ముగించే లోపు సార్ మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి. వి జస్ట్ వాంట్ టు సమ్ అప్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు తక్షణం శ్రీనివాస్ గారు అందరూ మాట్లాడిన ప్రజా ఉద్యమం అనే స్థాయి నుంచి మనం బయటపడి ఉద్యమం నుంచి ప్రజలు ఉద్యోగం చేసే స్థితికి ఎప్పుడు చేరుతారు సార్? రాజకీయ నాయకులు చిత్తశుద్ధి వచ్చినప్పుడు తప్పనిసరి జరుగుతుందండి. అది వెంటనే ఆశించలేము. కానీ బట్ నేను ఇందాక చెప్పినట్టు ఇది ఒకటే ఒక పాయింట్ వాళ్ళు టేకప్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉందండి. ఉద్యోగాల కల్పన జరగటం కానీ ఇంతవరకు జైకా అన్నారు, 6 బ్యాంకులు అన్నారు, ఇంతవరకు ఏది జరగలేదు. అలాగే దాదాపుగా ఒక 10 నిర్దిష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తప్పనిసరి కొన్ని టేకప్ చేసింది. అన్నట్టు పాయింట్ కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మంచి పనులు చేసింది. కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించాల్సిన రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు వైపు వెళ్లకుండా ఇవాళ కొన్ని సంస్థలు ఉత్తర భారతదేశం రానివ్వండి, ఇంకో ఎక్కడి నుంచి రానివ్వండి, ఏది క్రియేట్ చేసినా అస్థిరతకి జనాన్ని లోన్ చేస్తూ ఉన్నారు, అభద్రతా భావాన్ని జనాన్ని లోన్ చేస్తూ ఉన్నారు. గత 70 సంవత్సరాల నుంచి లేని మతాలకే మిగతా లేని ఇవాళ ఏదో వచ్చినట్టు ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నారు. రైతుల సమస్యల మీద వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి వచ్చిందండి. వాళ్ళు చాలా దురదృష్టకరం అది. ఎందుకంటే రైతులు నేను అనేది రైతులు చేసిన విధానాల్లో కొన్ని నచ్చలేదనవచ్చు, ఇప్పుడు దాంట్లో అభ్యంతరం. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? రైతుల యొక్క ఏం తినాలో మనం చెప్తున్నాం. రైతులు ఈ మహిళలు ఏ డ్రెస్సులు వేసుకోవాలో కూడా వ్యాఖ్యానించే స్థితికి వెళ్ళిపోతున్నారంటే కొంతమంది ఎక్కడ తీసుకెళ్తున్నాం జనాలను మనం అనుకుంటున్నాం. మన భావోద్వేగాలు కాదండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ప్రజల్లో దీని మీద వాళ్ళు గ్రహించిన రోజు డెఫినెట్గా వస్తుంది. నేను అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు మంచి మీరు చర్చే కార్యక్రమం పెట్టారో ఇది రేపు నుంచి చూడండి, రేపొద్దున మీరే గమనిస్తారు. మేము మాకు బయటకు వెళ్ళినప్పుడు రేపొద్దున బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ జరిగే అన్యాయం ఎంత ఉందో మేము ఆధారాలు, ఎందుకంటే రైల్వే బడ్జెట్ వచ్చిన తర్వాత ఏదో ఇంకో బుక్ ఒకటి ఉంది, అది దాని ప్రకారం కానీ వివరాలు ఇవ్వట్లేదు. చూస్తున్నాను ఇది పెట్టేసిన తర్వాత 2-3 డేస్కి రాదు. మేము ఎంపీలతో మాట్లాడుతున్నాం, రాలేదని తర్వాత ఇస్తున్నారు. ఎక్కడ ఏమి అలాట్మెంట్స్ అది తీసుకురాగానే ఖచ్చితంగా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, 2 రాష్ట్రాల దృష్టికి. ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇది ఏదైతే రైల్వే ఇవాళ మీరు స్పెసిఫిక్గా పెట్టారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని డెఫినెట్గా విశాఖపట్నంలో ఫిబ్రవరిలోనే శివశంకర్ గారు అందరూ ఉన్నారు, అందరినీ వారు అక్కడ మాట్లాడతాం. మాల్యాద్రి గారు వచ్చారు, అందరితో మాట్లాడి ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే ఇది అయిన తర్వాత కార్యక్రమం అనేది వాళ్ళందరూ టేకప్ చేస్తారు. మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. అండ్ మరొకసారి టు సమప్ సార్, ఈ రైల్వే జోన్పై దృష్టి రావడం వల్ల మనకి జరగబోయే అభివృద్ధి ఏ కోణాన్ని జరుగుతుంది? ఒకటి, సరే ప్రజలకు అందరికీ కావాల్సిన విధంగా ఒక ప్రయాణ వ్యవస్థ అందుబాటులో ఉండడం మొదలుకొని తర్వాత ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ అంశాలపై ఒక జోనల్లో వ్యవస్థలో వాళ్ళు డివిజన్ నుంచి జోన్ కూడా అయితే కొత్త కార్యాలయాలు ఏర్పడుతుంది. దాంతోపాటు ఉద్యోగాల కల్పన స్థానికంగా అది లిమిటెడ్ అండి ఒకటి వరకు. దాని తర్వాత ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలను కేటాయించిన తర్వాత మన అభివృద్ధి కార్యక్రమాలను మనం ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేషన్ చేసుకుంటానికి వీలుంటుందండి. ఇప్పుడు ఒక భువనేశ్వర రైలులో వాళ్ళు అక్కడ జీఎం దాన్ని బట్టి వాళ్ళు కేటాయించుకుంటూ ఉంటారు ఆదాయం. అది కాకుండా కేటాయింపుల్లో ఒకటి మనకు ఎంత కేటాయించారో అక్కడ ఇస్తుంది, అంటే ప్రాజెక్టులో వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అక్కడ తెచ్చుకోవటంలో. రెండోది ఆర్ఆర్బీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అప్పుడు చెప్పినా సరే ఏం సాధ్యం కాదని నేను చెప్పాను కదా, సిలిగురిలోనే సాధ్యం చేసుకున్నప్పుడు అజ్మీర్లో అది పుణ్యక్షేత్రం, అజ్మీర్లో ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. మన విశాఖపట్నం దేశంలో 9 లేదా 10 అంటే సంవత్సరానికి మారుతా ఉంది, 10 ఒక పెద్ద జీడీపీ ఉన్న నగరం విశాఖపట్నం సాధించుకోలేమండి. డెఫినెట్గా నేను అంటున్నాను ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుతో సాధించుకుని దాంతోపాటు సాధికారత కూడా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కూడా సాధించుకుంటే దాంతోపాటు ఒక అస్తిత్వం ఇదన్నిటితో పాటు ఒక కొత్త రాష్ట్రం విభజిత రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ సెపరేట్ కదా, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉపయోగపడతామని భావిస్తాను. రైట్ సార్. అండ్ లక్ష్మీనారాయణ గారు, ఫైనలీ టు సమ్ అప్, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పారు మనకి సౌత్ ఈస్ట్ రైల్వేలోనే సార్ 29 రైల్వే స్టేషన్స్ మూతపడుతున్నాయి. ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే ఇంక్లూడింగ్ దాంట్లో రాజమండ్రి గుంటూరు డివిజన్లో ఉన్నాయి, గుంతకల్ డివిజన్ ఉన్నాయి, సికింద్రాబాద్ డివిజన్ ఉన్నాయి, హైదరాబాద్ డివిజన్ ఉన్నాయి. అంటే ఇది ఎలా ఉందంటే ఓ చేత్తో ఇస్తూ 2 చేతులతో లాక్కుంటున్నట్టు ఏదో అంటే అలాంటి భావన కలుగుతుంది సార్. మీరు బహుశా సరళతరం చేసి చెప్పాలి అంటే దీనివల్ల దుష్పరిణామాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ పాలిటిక్స్ అన్నవి మనం 5 సంవత్సరాలు చేస్తున్నాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్ క్లోజ్ అయిపోవాలి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరో గెలిచారు, ఫైనల్గా కొంతమంది ఓడిపోయారు, కొంతమంది రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ డెవలప్మెంట్ మీదకి రావాలి. అంటే ఈ సంవత్సరం పొడుగునా ఈ ఎలక్షన్లు 5 సంవత్సరాల పొడుగునా ఎలక్షన్స్ ఉండడం వల్ల దృష్టి అంతా కూడా ఎలక్షన్స్ని ఎలా గెలవాలన్న మీదే ఉంటుంది, కానీ ఈ డెవలప్మెంట్ అన్నది సెకండరీ అయిపోతుంది. అందువల్ల ఏదైతే డిస్కషన్ జరుగుతుందో ఈ జమిలీ ఎలక్షన్స్ చూద్దాం, అది కనుక జరిగితే ఒకసారి ఎలక్షన్స్ అయిపోతాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ది హోల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడతారా అన్నది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ సమస్య ఒకటి సార్, ఒకటి ప్రయారిటీస్ లేకపోవడం, అన్ని ప్రయారిటీస్లో ఆంధ్రాకి సంబంధించిన ప్రయారిటీస్ వెనకబడిపోవడం రెండూ ఉన్నాయి. అంటే దాన్ని మనం వాదించాలి, మనకి ప్రజలు ఎందుకు అంతిమంగా ఆ కీ అన్నది ఇప్పుడైనా జమిలీ ఎలక్షన్స్ అప్పుడైనా 2024 అప్పుడైనా కీ అన్నది మాత్రం వీళ్ళ దగ్గరే ఉంది. అంటే నేను ఎందుకంటున్నానంటే జమిలీ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ మధ్యలో ఇంకా మిగతా పొలిటికింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో యూ హ్యావ్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్. లేకుంటే ఇప్పుడు గుజరాత్లో ఎలక్షన్ జరుగుతుంది, బీహార్లో ఎలక్షన్ జరుగుతుంది. సో హోల్ కాన్సన్ట్రేషన్ ఎలక్షన్స్ మీద గెలవడం మీద ఉంటుంది తప్ప ఈ ప్రయారిటీస్ వెనకాల పడుతున్నాయి. కాబట్టి అదొక ఇష్యూ. సెకండ్ ఇష్యూ మెయిన్గా ఏంటంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ పబ్లిక్ ఈ అజిటేషన్స్, తర్వాత ప్రెషర్ గ్రూప్స్ అన్నవి, తర్వాత పబ్లిక్ అకౌంటబిలిటీ కమిటీస్ ఇలాంటివి కనుక మనం ఏదైనా తీసుకురాగలిగితే ప్రతి ప్రాజెక్ట్కి మనం అనుకున్న విధంగా, అంటే పొలిటికల్ పార్టీలు మర్చిపోయినా కూడా ఈ ప్రెషర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక యాక్టివేట్ అవ్వగలిగితే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఆలోచించుకోగలిగితే బాగుంటుంది. కాబట్టి ఈ విశాఖపట్నం ఏదైతే జోన్ అనుకుంటున్నామో ఇందాక చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు అనేక విషయాలు వస్తాయి. ఎందుకంటే ఒక జనరల్ మేనేజర్ ఆఫ్ ఎ జోన్కి 50 crores కన్నా తక్కువ అతను ఈ కెన్ గివ్ ఆర్డర్ శాంక్షన్. అది అంటే మళ్ళీ రైల్వే బోర్డుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంటే ఇటువంటి చిన్న చిన్న రైల్వే బోగీస్ పెంచడం కానీ కొత్త స్వయం ప్రతిపత్తి వస్తుంది, వాళ్ళకి స్వయం ప్రతిపత్తి వస్తుంది, ఒక ఇండిపెండెన్స్ వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా సమగ్రంగా అభివృద్ధి జరగడానికి సౌకర్యాల పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇది వెరీ క్రూషియల్ పాయింట్ ఇందులో. క్రూషియల్ పాయింట్ లో నిజంగా ఇప్పటికి కూడా చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది సార్. ఆంధ్రప్రదేశ్ ఇంతగా వెనక్కి వెళ్ళిపోయి తీసుకుంటే ఇంత బాధ కలుగుతుంది మీకు. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత మనం టేకప్ రక్షబండ్లు చాలా పెట్టాలి కదండి. అందుకని చాలా విషయం ఉంది. అనంతపురం జిల్లా కూడా నేను చెప్పాను, గుంతకల్లో కోచ్ ఫ్యాక్టరీ అంటే నేను గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే నో మోర్ కోచ్ ఫ్యాక్టరీ అని పెట్టింది, అది మళ్ళీ పెడుతున్నారు. గుంతకల్లో కోచ్ మనకు అవసరం అండి. సరే, చాలా నెంబర్ ఆఫ్ రైట్ సార్. ముగించే లోపు మనకి పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, ఇప్పటి వరకు కొత్త రైల్వే జోన్ కోసం ఏమేమి చేశారు మీరు? వాల్తేరు డివిజన్ పై మీరు ఏమనుకుంటున్నారు సార్? కేంద్ర మంత్రి గారిని కూడా కలిసాం. మన విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో మేము అందరూ ఎంపీలందరం కలిసి, అందరు ఎంపీలు అంటే వైజాగ్ సంబంధించిన వైజాగ్ సమస్యనే కాకుండా మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ సమస్యగా తీసుకుని మొత్తం రాష్ట్ర ఎంపీలందరూ కలిసి విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో మేము రైల్వే మంత్రిని కలవటం జరిగింది. దానికి ఆయన అంటే డివిజన్తో కూడిన జోన్కి ఆయన సుముఖంగా లేనట్టు ఆ రోజు మాకు అర్థమైంది. కానీ మేమందరం కూడా దానికి అంగీకరించలేదు. పూర్తి స్థాయిలో మాకు డివిజన్తో కూడిన జోనే కావాలి. వాల్తేరు డివిజన్ చాలా చరిత్ర కలిగిన డివిజన్ని ఇక్కడి నుంచి తీసేయడానికి వీలు లేదని మా పోరాటం మేము చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా దాంట్లో మనం సక్సెస్ అవుతామని నమ్ముకుంటూ ఉన్నాం. ముందు వచ్చే బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, దేనికి ఏం చేశారనే దాని మీద మా స్పందన పూర్తి స్థాయిలో ఉంటుందని కూడా నేను తెలియజేస్తూ, అవసరమైతే మేము పార్లమెంట్లో దేనికైనా సిద్ధపడి ఉన్నామని కూడా నేను అవసరం తప్పకుండా అవుతుంది సార్. ధన్యవాదాలు సార్. అలాగే మనతో పాటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు, కొత్త జోన్ రాకపోవడం అంటే దాదాపు ఉత్తరాంధ్రను పట్టించుకోకపోవడమే అని చాలామంది భావిస్తున్నారు. బీజేపీ నేతలు నోరు మెదపకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు?
ఈ రైల్వే జోన్ వస్తే అత్యధికంగా లాభపడేది కానీ అత్యధికంగా బాగుపడేది మన ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలు కూడా వాల్టేర్ డివిజన్లో ఉండడం, ఆ వాల్టేర్ డివిజన్ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉండడం వల్ల అనేక సంవత్సరాల నుంచి కూడా మనం వెనకబాటుతనాన్ని రైల్వేలో మనం చూస్తున్నాం. ఒక కొత్త ట్రైన్ స్టార్ట్ చేయాలన్నా, స్టేషన్ అభివృద్ధి చేయాలన్నా, లేకపోతే ఒక సీటు రిజర్వ్ చేసుకోవాలన్నా, ఒక ఉద్యోగి తన ఉద్యోగం సంపాదించుకోవాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా ఒరిస్సాలో భువనేశ్వర్లో కంట్రోల్ అవుతూ ఉన్నందు వల్ల ఉత్తరాంధ్రకు మాత్రం న్యాయం జరగకుండా చాలా సంవత్సరాలు అలా కొనసాగింది. అదే విషయాన్ని గమనించి ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా దశాబ్దాల కాలం నుంచి కూడా మాకు రైల్వే జోన్ కావాలని వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. అటువంటిది ఈరోజు రైల్వే జోన్ రాకపోవడానికి మరి అత్యధికంగా నష్టపోయేటటువంటి ప్రజలు కూడా ఉత్తరాంధ్ర ప్రజలే. రైట్. అండ్ మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు. మాధవ్ గారు, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే అవకాశాలు అసలు కనిపిస్తున్నాయా? అంటే ఇప్పటి వరకు కదలికలు ఇంత స్లోగా ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. కేంద్రం ఒరిస్సాకు ఒక న్యాయం, అలాగే ఏపీకి ఒక న్యాయం చేసిందంటున్నారు అందరూ, మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు. మీరేమంటారు సార్? దశాబ్దాల కళ, ఆ కళ నెరవేర్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా మార్చి 2018లో రైల్వే జోన్ ప్రకటన చేయడం జరిగింది. ఇది మామూలు ప్రకటన కాదు. దేశంలో కేవలం 18 జోన్లు 70 డివిజన్లు ఉంటే 19వ డివిజన్గా జోన్గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించడం ఏదైతుందో ఇది చారిత్రాత్మకమైన ఒక సంఘటన. విశాఖ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక వరం లాంటి ఒక వార్త. ఆ విధంగా రైల్వే జోన్ ప్రకటన చేయడం ఏదైతుందో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా జోన్ విభజన 2003లో సక్రియంగా జరిగిన తర్వాత మళ్ళీ పునర్విభజన చేయటం అనేది చాలా కష్టంతో కూడిన పని. దాంట్లో అనేక డివిజన్స్ ఉంటాయి. డివిజన్ సంబంధించిన లైన్స్, డిమార్కేషన్స్, బార్డర్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా మేజర్గా ఎంప్లాయీస్ ఇష్యూ ఉంటాయి. కానీ ఇంత కఠినంగా ఉండే నిర్ణయాన్ని ఈ ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రావటం ఏదైతుందో ఇది అత్యంత గొప్ప విషయం. అయితే దానికి తగినట్టు ఏదైతే తీసుకొచ్చారో ఏవైతే రాజకీయ పార్టీలు అనేక మంది స్వాగతించలేదు. ఎందుకంటే విశాఖ డివిజన్ విజయవాడలో మెర్జ్ అవుతుందని చెప్పి దీని గురించి కూడా ఆలోచన చేయాలి. విశాఖపట్నం డివిజన్ విజయవాడలో మెర్జ్ అవుతుంది, ఏదో ఈ ప్రాంతం తీసుకెళ్ళి విజయవాడలో కలిపేస్తున్నారని కాదు. ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ ఇక్కడే ఉంటారు. మాధవ్ గారు ఏదో అన్నారు, అంటే స్వాగతించలేదు స్థానికంగా అని చెప్పేసి. ఇప్పుడే మాధవ్ గారు అన్న మాట మీరు విశాఖపట్నం డివిజన్ని విజయవాడలో కలిపేస్తుంటే అస్తిత్వం పోతుంది కదండి. 100 సంవత్సరాల నుంచి ఉన్న అస్తిత్వం అనేది అసలు చిన్న పనులు కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం చాలా బాధాకరంగా ఉంటుంది కదా. అందువల్ల దాన్ని డెఫినెట్గా అక్కడ మేము అందరం ఉండాలని కోరుకుంటున్నాం. డివిజన్ ఉండి అక్కడ జోన్ ఉండాలని కోరుకుంటున్నాం. రైట్. దాంట్లో కొన్ని ఇప్పుడు దానివల్ల మొత్తం ఆగిపోయిందని చెప్పి దానివల్ల ఆగిపోవటం కాదండి. డెఫినెట్గా ఇప్పుడు అది ఇంకోళ్ళ మీద పడేయటం. అది వాళ్ళు చేయవలసిన పని, వాళ్ళ నాయకులు, మాధవ్ గారు మంచి నాయకులు, వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే కేంద్రం మనం 23 మంది అంటున్నాం. భారతీయ జనతా పార్టీ 3 ఎంపీలు ఉన్నారు కదా రాష్ట్రంలో. 3 రాజ్యసభ ఎంపీలు రాష్ట్రంలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళ బాధ్యత కూడా కదా. అంటే ఇతర విషయాలందరూ అంత గళం విప్పి మాట్లాడినప్పుడు తప్పకుండా మాట్లాడాలి. రాష్ట్రం పెట్టలే కదా, మాట్లాడారు వాళ్ళు కూడా. రైట్ సార్, మీకు ధన్యవాదాలు చెప్పేలోపు చివరి ప్రశ్న మా ప్రతినిధి జార్జ్ ప్రజల నుంచి అందుకుంటున్నారు. రైట్ జార్జ్, ఫైనలీ ఏమైనా ప్రశ్న క్లుప్తంగా ముగించడానికి ఈ చర్చని, ఇవాళ రచ్చబండ కార్యక్రమాన్ని ఏమైనా చెప్పదలుచుకున్నారా? మన మేధావులు, అలాగే ఉద్యమకారులు, అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు కాబట్టి. ఎస్, ఖచ్చితంగా వాళ్ళు ఫైనల్గా ఏం కావాలనుకున్నదంటే మనతో మాట్లాడేందుకు వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా ఏం కావాలని కోరుకుంటున్నారు, ఏం జరగాలి? ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలంటే ఖచ్చితంగా విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా రైల్వే జోన్ ప్రకటించాలి. రైల్వే జోన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. దానికి అనుగుణంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, వ్యాగన్ కోచ్ సంబంధించిన రిపేర్ వర్క్షాప్ కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం కేంద్రంగానే ఎస్టాబ్లిష్ చేస్తే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం డెవలప్ అవడానికి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా 22 మంది ఎంపీలు ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. అవసరమైతే పార్లమెంట్లో మన గళం వినిపించి అవసరమైతే రాజీనామా చేసైనా సరే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం కేంద్రంగా పూర్తి స్థాయి రైల్వే జోన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే ఆకాంక్ష విశాఖపట్నం ప్రజలతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష కనుక కంపల్సరిగా పూర్తి స్థాయిలో ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రలో నిరుద్యోగ యువతకు అవకాశం, ఉపాధి, ఉద్యోగ కల్పన చేసినందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మీరేం చెప్తారు? విశాఖపట్నం
రైల్వే సరుకు రవాణాలో కానీ ప్రజా రవాణాలో కానీ 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నందువల్లే ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే కానీ కోస్టల్ రైల్వే కానీ ఈ డివిజన్ వదులుకోవడానికి వాళ్ళ ఇష్టం లేకే ఇన్నాళ్ళు దీన్ని డిలే చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఎంతోమంది ఈ రైల్వే జోన్ కోసం అని చెప్పేసి నిరీక్షించి చూసి వాళ్ళు అసూలు బాసి వాళ్ళు చూడకుండానే వాళ్ళ కళలు నెరవేరకుండానే వాళ్ళు పోయారు. కనీసం మా తరంలో ఉన్న ఈ జోన్ వస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుందని ఉద్దేశం కొద్ది. రెండోది ఏంటంటే ఇక్కడ జోన్ రావడం జరిగితే ప్రజా రవాణా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ జోన్ లేనందువల్ల ఇక్కడ ఉన్న ప్రశాంతి కానీ విశాఖ కానీ భువనేశ్వర్ పట్టుకుపోవడం జరిగింది. అదే ఇక్కడ జోన్ ఉంటే అన్ని ట్రైన్లు కూడా ఇక్కడి నుంచే బయలుదేరినందువల్ల ప్రజా రవాణా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. విశాఖ రైల్వే జోన్ అనేది 2 దశాబ్ద కాలం అనేది ఈ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అనేది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర తాలూకా ఏదైతే ఈరోజు రైల్వే జోన్ ఉందో రైల్వే జోన్ ఇవ్వాలనేది 2 దశాబ్దాల కాలం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశారు. దానికి జైలు కూడా వెళ్ళారు. నేటి వరకు కూడా అది అమలు చేయలేదు. అమలు చేయకుండా మన రెండోసారి ఎలక్షన్లో వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చేటప్పుడు ఒక ప్రకటన చేశారు, విశాఖ రైల్వే జోన్ ఇస్తామనేది. ఆ రైల్వే జోన్ మొండి రైల్వే జోన్ కిందే ఇవ్వడం అనేది జరిగింది. ఏదైనా ఈరోజు రైల్వే జోన్ ఇవ్వకే చాలామంది యువత అంతా కూడా ఆర్ఆర్బీ కింద ఎగ్జామ్ రాయాలంటే ఒరిస్సా కానీ హైదరాబాద్ కూడా వెళ్ళి రాయవలసి ఉంటుంది. అందుకనే విశాఖ రైల్వే జోన్ అనేది ఇవ్వాలనేది మా డిమాండ్. ఇది ఇక్కడ ఉత్తరాంధ్ర వాసులైతేనేమి కానీ మేధావర్గం అయితే కానీ అందరూ కూడా విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, ఉద్యోగ ఉపాధాలని కూడా కల్పించింది. ఈ జోన్ వస్తే ఆర్ఆర్బీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్. మొత్తానికి అదే సార్ విషయం అంతా మనం అర్థం చేసుకున్నాం. అతి త్వరలో దీనిపై కదలిక వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు మీ సమయం కేటాయించి ఇష్యూపై ఈరోజు మాట్లాడేందుకు 10TV స్టూడియోస్కి వచ్చినందుకు మీకు నమస్కారం సార్, ధన్యవాదాలు. అలాగే చలసాని శ్రీనివాస్ గారు యాజ్ ఆల్వేస్ ఎప్పట్లాగే మీరు చాలా కూలంకషంగా విషయం అవగాహనతో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్ 10TV స్టూడియోస్కి వచ్చినందుకు.